వెల్కమ్ టు న్యూస్ టుడే. ఇవాళ మనం ఎవరితో ఉన్నామో తెలుసా? మొదటి సినిమాతోనే ప్రపంచంలో అత్యంత అగ్రదర్శకుల్లాగా పేరుగాంచిన రాఘవేంద్ర గారిని అలా ఫ్లాట్ చేసేసిన ఒక డైరెక్టర్తో మనం ఇవాళ ఉన్నాం. పంచతంత్ర కథలు, సర్కార్ నౌకరీ లాంటి హిట్ సినిమాలు మనకు అందించి తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ కొల్లగొట్టేసిన శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దామా? హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు కనిపిస్తున్నారు. డైరెక్టర్ గా కాదు, మీరు హీరో లాగా ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. వద్దండి ఇలా చెప్తే ఇంటికి. సో ఎక్కడ అండి మీరు యాక్చువల్లీ? నాగర్ కర్నూలు అండి, మహబూబ్ నగర్. సో అక్కడి నుంచి వచ్చి నాగశ్విన్ గారు వీళ్ళందరూ మీరు ఒక పెద్ద మాఫియానే ఫామ్ అవుతుంది అక్కడి నుంచి. సో ఇండస్ట్రీకి అంత మంచి మంచి డైరెక్టర్స్ ఇస్తున్న ఊరికి నిజంగా సెల్యూట్ చెప్పాలి మేము ఫస్ట్. నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ నుంచి కూడా చాలా మంది, అంటే ఈవెన్ మన సీఎం కూడా అక్కడ నుంచే కదా. సో ఫెంటాస్టిక్, టు హ్యాపీ టు నో ఫ్రమ్ యూ దట్. అండ్ ఇంకోటి ఏంటి, అసలు మీరు ఈ డైరెక్షన్ లోకి ఇలా చాప కింద నీరులాగా వచ్చేసి ఇంత పెద్ద సంచలనం ఎట్లా సృష్టించేస్తున్నారు? ఏం లేదండి, అంటే సంచలనం కోసం భయపడుతున్నారు. సంచలనం కోసం ఏం రాలేదండి. జనరల్ గా మనకున్న అంబిషన్ అది. సినిమా అనేది మన ప్యాషన్. సో దానికోసమే కష్టపడుతూ వచ్చాను అంతే. దేశాన్ని ఉద్ధరించాలని ఏం లేదు. జనరల్ గా యాక్చువల్గా నాకు ఇంటర్మీడియట్ నుంచి సినిమాలోకి వెళ్ళడం అనేది చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎందుకు అనిపించింది అసలు మీకు సినిమాల్లోకి రావాలి? చిన్నప్పటి నుంచి సినిమా అంటే అదొక వ్యసనం అంతే అండి, ఇంకా అదొక పెద్ద అలవాటు. నార్మల్ గా సినిమాలు చూస్తే చాలా మంది హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, ఆన్ స్క్రీన్ కనిపించాలని అనుకుంటారు. కానీ మీరు ఎందుకు డైరెక్టర్ అవ్వాలనుకున్నారు? నాకు తెలుసు అండి, మా ఊర్లో కూడా అప్పట్లో అద్దాలు అమ్మేటోళ్ళు. మన టాలెంట్ ఏందో కూడా తెలుసు కాబట్టి. సో రైటింగ్ బాగా రాసేవాడిని. సో రైటింగ్ ఇష్టం కాబట్టి డైరెక్టర్ అనే పదం కూడా తెలీదు. రైటింగ్ అనే టాపిక్ మీద ఉండేవాడిని ఎప్పుడు. సో రైటర్ అవ్వాలి అప్పుడు 10th తర్వాత కొంచెం సినిమా కొంచెం దగ్గరగా అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. మీరు ఫస్ట్ రైటర్ అని మీకు ఎట్లా తెలిసింది? మీకు ఇంటర్మీడియట్ లో మీరు రైటర్ అని తెలిసిందంటే మీరు ఒక లవ్ స్టోరీ ఎవరికైనా లవ్ లెటర్ అన్నా రాసి ఉండాలి. చాలా రాశాను. చాలా రాశారు? ఏం రాయలేదండి, కానీ నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండేది. సో అందరికి రాసి ఇచ్చేవాడిని, వాళ్ళు చెప్తా ఉండేది. కొన్ని నేను రాసి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేవాడిని. ఓ అవునా? అట్లా మంచిగా రాస్తాడని కూడా కొన్నిసార్లు రాయించుకునే వాళ్ళం. లవ్ లెటర్లు రాయడం వల్ల డైరెక్టర్లు అవ్వచ్చని మాకు ఇవ్వాలి తెలిసింది. మాకు కూడా తెలియదండి, అలా చేస్తూ తెలిసింది. ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏది చిన్నది ఉన్నా నువ్వు రాయి అంటూ దగ్గరకు వచ్చాము. సో అప్పుడు మనకు దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయేది. తెలియకుండానే స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ రావడం, సినిమాలు ఎక్కువగా చూడడము. సో నైట్ 12-1 అయినా సరే దూరదర్శన్లో అప్పట్లో ఫ్రైడే రోజు సినిమా వచ్చేది, హిందీ సినిమా. సో అది చూసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఏ ఇయర్ లో ఇది? ఆల్మోస్ట్ 98, 99, 96, 97. ఏంటి ఇప్పుడు మీ ఏజ్ ఎంత? అది చెప్పారు కదండి, అమ్మాయిలు చెప్పొద్దండి. 88 అండి నాది డేట్ ఆఫ్ బర్త్. అవునా? 20 కుర్రాళ్ళలాగా ఇంత చిన్నగా అనిపిస్తున్నారు కదండి. ఇంకా 22nd 11th 1988. సో బ్లెస్డ్. సో ఇప్పుడు అయిపోవచ్చు మీరు హీరో అయితే. అప్పుడులో మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదేమో, ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఇప్పటికే చాలా డిపార్ట్మెంట్లు మారానండి, ఇంకా మారదలుచుకోలేదు. అవును, యాక్చువల్ మీరు డైరెక్టర్ అనుకొని సినిమాటోగ్రాఫర్ అయిపోయారు. రగడ అలాంటి పెద్ద పెద్ద సినిమాలకు కూడా మీరు సినిమాటోగ్రఫీ అవన్నీ చేసే వచ్చారు. అసిస్టెంట్ గా అయినా నాట్యం కూడా చేశారు కదా? చేశాను. సో నాట్యం కంప్లీట్ మీరే? రేవంత్ చేసుకునేవాడండి. రేవంత్ చాలా టాలెంట్ అండి. రేవంత్ చేసుకుని నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. కానీ దానికి ముందు ఒకటి చేశాము, ఒక 40 minutes డెమో ఒకటి చేసాం. అది చాలా వైరల్ అయింది, ఫస్ట్ వర్షన్ అది. అవును, దానికి నేను కంప్లీట్ గా చేశాను. అది కంప్లీట్ మీరే చేశారు. ఆ పోస్టర్, అది వైట్ డ్రెస్ లో అవన్నీ బాగా చేసాం. అప్పుడు చాలా 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 ప్యాషనెట్ గా చేసాం. కానీ చాలా టాలెంటెడ్ అండి. రేవంత్ గారు ఎంత కష్టపడేదో సంధ్య రాజు గారు కూడా అంత కష్టం. వాళ్ళ బాగా చేశాను. సినిమా జరిగేటప్పుడు కూడా చాలా సార్లు వెళ్ళాను కదా. వాళ్ళ ప్యాషనే వేరు. రేవంత్ బాగా ఇష్టం, నాకు ఇష్టమైన డైరెక్టర్ అయినా. ఆయన రైటింగ్ కూడా బాగా చేస్తారు. ఫెంటాస్టిక్. కానీ డైరెక్టర్ అవ్వాలనుకొని ఎందుకు అట్లా సినిమాటోగ్రఫీ సైడ్ వెళ్ళారు? అంటే అది కూడా ట్రై చేద్దామని అనుకున్నారా? అంత ఓపిక లేకుండే అండి ట్రై చేయడానికి. కానీ సినిమాల్లోకి వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ వే అండి. మనకి ఇప్పుడు నేను డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి ఎవరిని అడగాలో తెలియదు. నేను రైటర్గా డైరెక్టర్గా అని ఎవరిని అడుగుతామండి, ఎవరికి తెలియదు. అప్పుడే విలేజ్ నుంచి వచ్చిన వాడికి
కనీసం ఆర్టిస్ట్ బస్ నెంబరే తెలియదు, మనం అలాంటిది సినిమా అనేది తెలీదు. సో అప్పుడు నేను ఒక వ్యక్తిని కలిసిన తర్వాత అతను నాకు ఇచ్చిన సలహా ప్రకారం నేను కొన్ని ఐడియాలు తీసుకొని అప్పుడు ఏంటంటే సినిమా అనేది రెండే అండి, ఒకటి విజువల్ నరేషన్, రెండు వర్బల్ నరేషన్. సో వర్బల్గా మనం అంటే రాస్తేనే ఏదైనా అనేది ఒకటి నమ్మకం ఉండే. సో రైటింగ్ చేయాలి అంటే డైరెక్ట్ రైటర్గా అయితే అవ్వదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే కెమెరా వైపు వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో దానికి ఎడ్యుకేషన్ త్రూ వెళ్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది అనేది, నేను ఎడ్యుకేషన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదండి. ఎడ్యుకేషన్ త్రూ వెళ్ళాలి అనేది చాలా స్ట్రాంగ్గా నమ్మిన వ్యక్తిని. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ తర్వాత బిఎఫ్ఏ చేశానండి, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. కంప్లీట్ ఇందులో ఉండాలని ఫిక్స్ అయిపోయాను. సో టెక్నికల్ గా నేర్చుకుని రావాలని వచ్చానండి. ఇలా ప్రాక్టికల్ గా సినిమాలు చేస్తూ నాలెడ్జ్ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. అలానే నేను అసిస్టెంట్ కూడా ఆల్మోస్ట్ 18-19 ఫిలిమ్స్ చేశాను కెమెరా డిపార్ట్మెంట్ లో. సినిమాటోగ్రాఫర్ గా ఒక 4 ఫిలిమ్స్ దాకా చేశాను. సో అట్లా కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి అప్పుడు సినిమాకు దగ్గర అవుతూ వచ్చాము. అట్ ద సేమ్ టైం మనకి ఎర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా ఇండస్ట్రీలో. రైట్, చదువుకుంటూ చేశారా మీరు ఇదంతా? అవునండి, 4 years కంప్లీట్ గా చదువుకే పెట్టానండి, ఇంకేం వర్క్ చేయలేదు. 2010లో నేను ఫస్ట్ అయ్యారే అని సాగర్ చంద్ర గారిది, భాస్కర్ సామల గారికి ఆ సినిమాకి ఫస్ట్ అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. అదే టైంలో రగడకు కూడా సర్వేష్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఒకే టైంలో 2 సినిమాలు చేసేవాడిని, వాళ్ళని అడుగుతూ అటే లేవని ఇటే వచ్చేవాడిని. సో అక్కడ నుంచి నేను అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్కి వెళ్తూ డబ్బులు, ఇప్పుడు మనము మెడిసిన్ చేస్తున్నాము, ఇంజనీరింగ్ చేస్తున్నాం అంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తారు. నేను సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేస్తున్నాను అంటే డబ్బులు పంపారు. దట్టు అది మన, ఇప్పుడు మీరు చెప్పారు మహబూబ్ నగర్ అనగానే, సో మహబూబ్ నగర్ అనగానే మీరు 2000 బ్యాక్ నుంచి కూడా వేరే మహబూబ్ నగర్, 2000 తర్వాత వేరేనేమో, 2000 తర్వాత కూడా 2010 తర్వాత వేరే, తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ వేరు, అప్పుడున్న మహబూబ్ నగర్ వేరు. సో వాళ్ళు ఎలాగూ మనం అడగలేము. సో వాళ్ళని నేను సినిమా చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు క్వశ్చన్ మార్కే ఉన్నది. మా పెద్దన్న కొంచెం స్ట్రాంగ్గా నమ్మేవాడు, ఫస్ట్ నుంచి ఆయన ఎంకరేజ్ చేసేవాడు. సో ఆయన కూడా రైటర్గా తను ఇండివిజువల్గా ట్రయల్స్ ఉన్నాడు. సో అతను చాలా స్ట్రాంగ్గా నమ్మేవాడు, లేదు క్యాంపస్ సీట్లు వచ్చినాయంటే మనోడికి ఇంక వెళ్ళిపోతారులే అనే దాని మీద ఉండేది అన్నమాట. సో ఒక సపోర్ట్తో వచ్చేసాను. సో అట్లా విజువల్గా నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యాను అని నేను అనుకున్న తర్వాత సినిమాటోగ్రఫీ ఒక సినిమా చేశాను, దేశంలో దొంగలు పడ్డారు అని ఒక సినిమా, ఫస్ట్ సినిమా. దేశంలో దొంగలు పడ్డారా? ఇండిపెండెంట్ సినిమా, మనం మంచి సినిమా అది, యూట్యూబ్లో ఉంది ఇప్పుడు. అది సినిమాటోగ్రఫర్గా చేశాను. ఆలియార్ వాళ్ళ తమ్ముడు కయ్యూమ్ గారిది. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ సెకండ్ సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు పిసి శ్రీరామ్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇలా చాలా సార్లు వెళ్ళి కలిసింటే ఆఫీస్కి వెళ్ళి, అప్పుడు అవకాశం లేదు. నేను సినిమాటోగ్రఫర్ అయ్యాక మళ్ళీ అవకాశం. సరేలే నా సినిమాలు నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ అలాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్స్ దగ్గర అవకాశం రాదు. ఎందుకంటే క్యూలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ ఉన్నారు ఆయన వెనకాల క్యూ, అంత పెద్ద క్యూ ఉంటుంది. సో అలాంటిది వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ రావడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకున్నాను. ఓకే, నేను సక్సెస్ అనుకున్నా ఆ రోజు. నా వర్క్స్ అప్పటికే ఇండివిజువల్ వర్క్స్, నాట్యం అని చెప్పాను కదండి, అది కూడా తను చూసారు, అవి చూసారు, వర్క్స్ అన్ని చూసారు. ఇండిపెండెంట్ గా నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసింది కదా, అవన్నీ చూసారు వాళ్ళు. చూసి టెక్నికల్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు, రమ్మనండి, మనం ఎలాగో నెక్స్ట్ సినిమాలన్నీ తెలుగులోనే చేస్తున్నాం కదా, తెలుగు అసిస్టెంట్ ఒకరు కావాలి అని అట్లా తీసుకుని అటు నుంచి వెళ్ళాం అనమాట. ఆయన దగ్గర చాలా సంవత్సరాలు చేశాను. సో అటు నుంచి లాక్డౌన్ టైంలో డైరెక్షన్ సైడ్ టర్న్ అయ్యాను. లాక్డౌన్ లో ఫిక్స్ అయిపోయాం, లాక్డౌన్ లో మనం ఎవరు ఉంటారో తెలీదు, అంబిషన్ ఏదో అనుకుని వచ్చి ఏదో చేస్తున్నాము కాదు. చాలా మనకు దగ్గర ఉన్న వాళ్ళు కూడా చనిపోయారండి, ఎమోషన్స్ లేకుండా పోయాం ఆ టైంలో. సో ఇంట్లో మనిషి చనిపోయినా కూడా కనీసం చూసి పట్టుకోలేక, ఇంకా నమ్మరండి, ఊరికి ఒక పెద్ద అంటే ఆల్మోస్ట్ పెదరాయుడు లాగా ఊరికి ఒక మనిషి, అలాంటి వ్యక్తి చనిపోతే కూడా గ్రామ పంచాయతీ తీసుకెళ్లి అంటే ఏమంటారు వెహికల్స్ లో తీసుకెళ్లి, మున్సిపల్ తీసుకెళ్లి కాల్ చేసిందో పూర్తి చేయడమే తప్పితే పేరెంట్స్ కూడా వెళ్ళలేరు. సో మనిషిని చాలా దగ్గరగా చూపించిందండి చావు. ఆ కరోనా టైంలో ఎవడు గొప్ప కాదు అనేది చాలా దగ్గరగా చూపించేసి రియలైజ్ అయ్యారు. సో అందులో నేను రియలైజ్ అయ్యే డైరెక్షన్ సైడ్ వచ్చాను. ఓకేలే, అది వచ్చేలోపు మనం పోయేలోపు సినిమా డైరెక్షన్ అన్న చేసేద్దామని. సో అట్లా టర్న్ అయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్స్
సపోర్ట్ ప్రొడక్షన్ వాళ్ళు చేశారు. అట్లా డైరెక్షన్ సైడ్ వచ్చాను యాక్చువల్లీ. సో ఎలా మళ్ళీ డైరెక్షన్ సైడ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యారు? అంటే మీరు ఆల్రెడీ ఒక రైటర్ అండ్ అండ్ అదే అడగాలనుకున్నాను నేను. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి షిఫ్ట్ అయ్యారు, కానీ లేకపోతే మీరు అంతకు ముందు కూడా సినిమాటోగ్రఫీ చేస్తూ మీరు స్టోరీస్ రాసేవారా? అంటే ఇంకా యాక్చువల్గా నేను ఇంకొక 10 years సినిమాటోగ్రఫర్ చేద్దామని అనుకున్నానండి. అప్పుడు 10 years తర్వాత వెళ్దాం అనేది. అప్పటికి రైటింగ్స్ అయితే చేసి పెట్టుకునేవాడిని. సో కానీ ఇంకా ఆ టైంకి ఇంకా ఎక్కువ తీసుకునే అవసరం రాలే. ఇంకా సరే అని ఇమ్మీడియట్గానే షిఫ్ట్ అయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్ సాయి అని, ఫస్ట్ నన్ను డైరెక్టర్ చేయాలనుకున్నది సాయి అని, నా ఫ్రెండ్ అండి సాయి కుమార్. ఏం చేస్తారు సాయి గారు? సాయి గారు ప్రొడక్షన్ అండి, ఎగ్జిక్యూటివ్. థ్యాంక్ యూ సాయి గారు ఫస్ట్ మాకు ఇంత మంచి డైరెక్టర్ ఇచ్చినందుకు. సో దాని తర్వాత వాళ్ళ కజిన్ అంటే మధు ప్రొడక్షన్స్, మధు క్రియేషన్స్, మన మధు గారు అని ప్రొడ్యూసర్. ఆయన చాలా మంచి వ్యక్తి. సో ఇంకా ఆయన కూడా నన్ను నమ్మాడు అనమాట. ఓకే, ఆయన ఫస్ట్ చెప్పింది, మీరు మహబూబ్ నగర్ మోసం చేయాల్సినంత తెలివి మీకు ఉండదు, సో నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, చేసేయండి తిన్నా అన్నాడు. ఇది కథ నమ్మితే చేస్తారు కానీ ఊరిని చెప్పలేదు నేను రాగానే మీకు అదే చెప్పారు. సో ఆయన ఏంటో తెలియని ఒక బోలా తత్వం ఉంటుంది అనేది ఖచ్చితంగా. ఆయన కూడా చాలా ప్యూర్ పర్సన్, ఏదనిపించినా అలా మాట్లాడతాడు అన్నమాట. సో ఫస్ట్ అవకాశం ఆయన్ని ఇచ్చినట్టు. సో ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో నా ఫ్రెండ్స్ అందరూ పాపం చాలా కష్టపడ్డారు నా కోసం కూడా. మీకు ఉంది ఆ జీల్ ఉంది, మీకు మీరు చెయ్యగలుగుతారని వాళ్ళకి ముందు నుంచి తెలుసు కాబట్టి. అండ్ మాకు ఇప్పుడు ఆబ్వియస్లీ అందరికి తెలిసిపోయింది. సో తర్వాత ఎవరి దగ్గర పెద్ద డైరెక్టర్స్ ని అప్రోచ్ అయ్యారా? తర్వాత ఎట్లా సాగింది మీ ప్రయాణం? అదే అండి, పంచతంత్ర కథల తర్వాత నేను ఇంకొక సినిమా. కానీ పంచతంత్ర కథలు అంటే నాకు నిజంగా మీరు ఫస్ట్ మూవీ అది. అవునండి, ఫస్ట్ సిరీస్ లాగా. అవును. సో ఆంథాలజీ 5 stories ని ఒకే ఫిలిం లాగా చెప్పాను. కానీ అది పెద్ద డేరింగ్ స్టెప్ కదా. అవునండి, తీసిన తర్వాత తెలిసింది నాకు తెలియలేదు. ఏదో తీసేసారు సరదాగా. అంటే ఒక కథని తీసుకొని ఒకే కథని చెప్పడం వేరు. ఒక కథని 2 గంటలు తీసినా ఒకే స్టోరీ. కానీ ఒక కథ మీరు 40 నిమిషాలు 50 నిమిషాలు తీసినా కూడా 5 డిఫరెంట్ స్టోరీలు, 5 సినిమాలు చేసినట్టు. అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఎలా ఒప్పించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ని, యాక్టర్స్ ని, వీళ్ళందరినీ? మీరు కొత్త డైరెక్టర్. ఇక్కడ అందరూ నన్ను నమ్మారో లేకపోతే కథను నమ్మారో, అందరూ ఎవరు క్వశ్చన్ చేయలేదండి. అందరూ బాగానే యాక్సెప్ట్ చేశారు. నాకు తర్వాత క్వశ్చన్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే సిరీస్ ఏమో ఎడిట్ లో ఉండేదండి, ఒక ఎపిసోడ్ ఎడిట్ లో ఉండేది, ఒక స్టోరీ ఏమో నేను రైటింగ్ లో ఉండేది, ఒక స్టోరీ షూట్ లో ఉండేది జనరల్ గా. సో బ్రెయిన్ అంత షిఫ్ట్ అయ్యేది కాదు. అక్కడ నుంచి కాల్ వచ్చినా ఇమ్మీడియట్ గా ఇందులోంచి అందులోకి షిఫ్ట్ అయ్యి మళ్ళీ దాన్ని టెక్నికల్ గా చేసుకోవడం. సో కొన్ని డిపార్ట్మెంట్లు ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా, కొంచెం బడ్జెట్ లిమిట్స్ కూడా ఉంటాయి. సో దాంట్లోనే చేయాలి అనుకున్నప్పుడు అన్నీ ఉండేది. సో తర్వాత అనిపించింది, ఓకే ఒక స్టోరీ చేయడం చాలా ఉత్తమం, ఫస్ట్ ఇన్ని స్టోరీస్ పెట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్, బట్ ఇది చేసినామంటే ఇంకేదైనా పెద్ద ప్రాబ్లం అవ్వదు అనేది కూడా ఒకటి ఉండే. అందుకే ఛాలెంజింగ్ గా తీసుకొని సరే దీన్ని ఏదైనా చేయాల్సిందని అప్పుడు. అండ్ మీ ఫస్ట్ మూవీలోనే ఒక పెద్ద డైరెక్టర్, అంటే ఒక సూపర్, అంటే ఇంత క్రియేటివ్ గా ఆలోచించే ఒక డైరెక్టర్ వాళ్ళ మదర్ ని కూడా మీ సినిమాలో చూపించారు. గీతా భాస్కర్ గారు. సో ఆవిడ కూడా చాలా, అంటే ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ డిస్కస్ చేస్తారు కదా. సో ఇలా శేఖర్ గారు ఇలా సినిమా తీస్తున్నారు, ఇది స్టోరీ అని అన్నప్పుడు అప్పుడు అక్కడ నుంచి ఏమన్నా వైబ్స్ వచ్చాయా మీకు? తరుణ్ భాస్కర్ గారు చాలా మంచి వ్యక్తి అండి ఆయన. ఎందుకంటే నేను వాళ్ళ మదర్తో షూట్లో ఉన్నప్పుడు మాట్లాడేది, ఈవిడ ఎంత అంటే మనకి ఇంట్లో మదర్ లాగే అనిపిస్తారండి. మనం ఏదైనా మాట్లాడచ్చు. నేను తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, నా వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవుతో చెప్పండి, నేను చేస్తాను. మమ్మీ చెప్తుండేది మీ గురించి, మీ హార్డ్ వర్క్ గురించి, ఇన్ని డిపార్ట్మెంట్లు ఎట్లా డీల్ చేస్తున్నావు, నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించేది మమ్మీ చెప్తే. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని ఆయన్నే పాపం. అంటే ఈ రోజుల్లో అపాయింట్మెంట్ అడిగితేనే ఇవ్వరు. అప్పటికి ఆయన అంత పెద్ద వ్యక్తి, నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, అప్పటికి చాలా పెద్ద వ్యక్తి. మేము ఇలా అన్న ఒక సాంగ్ ఒకటి మీరు రిలీజ్ చేయాలన్నా అంటే నేను చేస్తానని చెప్పి అప్పుడు ఆయన పిలిపించుకుని ఆయనే ఒక సాంగ్ రిలీజ్ చేశాడు. ఆయనకు కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పాలి.
స్టార్టింగ్ స్టేజ్ లో అంత హెల్ప్ చేయడం అనేది కూడా ఎంకరేజ్ చేయడం. మీరు ఇన్ని వర్క్స్ ఒక్కరే చేయగలుగుతున్నారని అంటే ఆ ట్రస్ట్ ఆయనకు ఆటోమేటిక్ వచ్చింది. వాళ్ళు కూడా కష్టపడి వచ్చి చూసిన తర్వాత ఏమన్నారు సినిమా చూసిన తర్వాత నేను గీతా భాస్కర్ గారితో మాట్లాడినా, అన్న చూశాడండి అంటే చూశాడు చాలా బాగుంది అన్నాడు. అసలు ఒక్కొక్క ఎమోషను నా స్టోరీకి అయితే బాగా కనెక్ట్ అయ్యాడు. ఫస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, నానమ్మ నీకు ఇల్లు లేదా అనేదే అసలు ఇంకా సినిమా హిట్ అని ఒక్క మాటకే చెప్పేశాడు ఆయన. ట్రైలర్లో పెట్టినప్పుడు నానమ్మ ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతున్నా నీకు ఇల్లు లేదా అని ఒక డైలాగ్ ఉంటుంది అందులో. అవును, నిజంగా హార్ట్ ని ప్రతి ఒక్క పంచతంత్రంలో 5 స్టోరీస్ కూడా ఇది మన ఇంట్లోనే జరిగిందేమో, ఏదో ఒక చోట డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు నిజంగా ఒక పెద్ద సినిమా, ఒక 3 గంటల సినిమా తీసినా కూడా ఒకే ఎమోషన్ కి మాత్రం కనెక్ట్ అవ్వగలుగుతాం. కానీ మీరు 5 స్టోరీలు చేయడం వల్ల అందులో ఏదో ఒక డెఫినెట్ గా ప్రతి ఒక్క మనిషికి టచ్ అయి ఉంటుంది. ఇంకోటి ఆ విలేజ్ స్టోరీస్ కి డైలాగ్స్ నా ఫ్రెండ్ అతను కూడా బాగా హెల్ప్ చేశాడు. అజార్ అని డైలాగ్స్ భలే స్ట్రాంగ్ గా ఒక్కొక్క అంటే ఈ సినిమా అంతా ఫిల్అప్ చేయడం కాదు, ఎక్కడ కావాలో అక్కడ భలే రాసేవాడు అన్నమాట. సో అది కూడా చాలా ప్లస్ అయింది సినిమాకి. అంటే ఆ సినిమాకి అలా కలిసి వచ్చినాయండి. అందరూ సినిమా చేద్దాం అని ప్యాషనేటెడ్ గా ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉండడం కూడా మన అదృష్టం. కానీ ఇంత మందిని పూలప్ చేసి కోఆర్డినేట్ చేయడం అనేది పెద్ద టాస్క్. సో ఎవరు తీసుకున్నారు ఆ బాధ్యతలంతా? మీరేమో డైరెక్షన్, ఇటు సినిమాటోగ్రఫీ, ఇటు ఎడిటింగ్, సాయి, అజ్జు, మదన్ వీళ్ళు ప్రొడక్షన్ అంతా. ప్రొడక్షన్ అంటే ఏముండదండి, మేమే చేసుకునే వాళ్ళం. టైంకి అతను డైలాగ్స్ రాస్తున్నాలి, మళ్ళీ వెళ్ళి లొకేషన్ లైవ్ చూసుకోవాలి, నేను డైరెక్షన్ చేస్తున్నాను, మళ్ళీ వెళ్ళి ప్రొడక్షన్ వచ్చిందా రాలేదని ఇవి ఫాలోఅప్ చేసుకోవాలి. సో కొంచెం ఎందుకు పెట్టారు అసలు అనుకోలేదు ఎప్పుడు. అంటే నాకు ఆల్రెడీ సెట్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి నాకు పెద్ద అనిపించలేదండి. ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటనేది నాకు తెలుస్తుంటది. ఓకే దీని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ అనేది మనకు కొత్తగా వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నెక్స్ట్ ఏంటో తెలియనప్పుడు బ్లాంక్ అయిపోతుంది. మనకు అంత క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్దగా అనిపించలేదు. మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, తప్పదు. సో ఇప్పుడు పంచతంత్ర కథల్లో మీకు నచ్చిన తంత్రం ఏది? ఒకటి ఏం చెప్పలేమండి, ఒకటి చెప్పండి. అంటే అహల్య అని అందులో అహల్య మన ప్రణీత పట్నాయక్ గారు ప్రాస్టిట్యూట్, బట్ అది బాగా ఇష్టం నాకు. అంటే నేను ఇంకా ఎప్పటికీ ఎన్ని రాసినా కూడా నేను ఆ రైటింగ్ ని బాగా ఇష్టపడతా. నేను ఇంకెన్ని చేసినా నాకు ఫేవరెట్ అది అవుతుంది. గీతా భాస్కర్ గారు కూడా మంచి రైటింగ్, బట్ నాకు ఎందుకు అది బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే విజువల్ గా నేను ఇప్పుడు టాపిక్ వస్తుందండి, విజువల్ గా వర్బల్ గా అనే మన టాపిక్ ఉంది కదండి. ఆమె ప్రాస్టిట్యూట్, కానీ ఎక్కడ ప్రాస్టిట్యూట్ అని చూపించాము, ఎక్కడ స్కిన్ షోలు ఉండవు, ఇంకో ఉండదు, ఏమి ఉండదు. సో అందులో దానికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సుద్దాల అశోక్ తేజ గారు లాంటి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ ఎపిసోడ్ చూసి ఆయన. సో ఇంకా రాఘవేంద్రరావు గారు అయితే దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడాడో తెలీదు. ఎందుకంటే ఒక తల్లి ఇంట్లోకి వెళ్తే కొడుకెళ్ళి గొల్లెం పెట్టేసి వస్తాడు, బయట ఇంటికి డోర్ పెట్టేసి ఇంటి ముందు కూర్చుంటాడు అనమాట. వాడికి ఏమీ తెలియదు, అదొకటే తెలుసు. వాళ్ళ మదర్ ఇంట్లోకి వెళ్తే వీడు గొల్లెం పెట్టి ఇంటి ముందు కూర్చోవడం అనేది ఒకటే తెలుసు అనమాట. ఇదే అంతే చెప్పింది, అంతే మనం చెప్పింది అదే అనమాట, అదొకటే లైన్. సో వాళ్ళ అమ్మ వీడి గొల్లెం పెట్టడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోద్ది లాస్ట్కి కూడా. సో అదే లింక్ అనమాట. మనం పిల్లలకి ఏదైతే నేర్పుతామో అది ప్రతిసారి నిజం అవ్వదు. సో ఆ రైటింగ్ నాకు బాగా ఇష్టం. చాలా విజువల్ గా రాశాను, వర్బల్ గా ఉండదు. డైలాగ్స్ మహా అంటే ఆ ఎపిసోడ్ మొత్తం ఒక పేజీ డైలాగ్స్ ఉంటాయి, కానీ విజువల్ గా చెప్పాలి, ఆ కథని ఓన్లీ విజువల్ గానే చెప్పాలని విజువల్ గా చేశాను అనమాట. అది చాలా ఛాలెంజింగ్ తీసుకున్నది, చాలా చాలా ఎందుకంటే ముగ్గురే ఆర్టిస్టులు ఆ ఎపిసోడ్ మొత్తానికి. ఒక చిన్న పిల్లాడు, అజయ్ అండ్ అమ్మాయి. చాలా కామ్ గా వెళ్ళిపోతాయి స్టోరీ అంతా కూడా. సో ప్రతిదీ అంతే పంచతంత్రంలో అన్ని కూడా పెద్ద హడావిడి గ్లామరస్ గా అట్లేం కనిపించదు. నిజంగా మన ఇంట్లో అంత మాట్లాడుకోం కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు డైలాగ్స్ ఇప్పుడు కొన్ని సీరియల్స్ లో ఉంటాయి, అందరూ లేచి లైన్ గా నిల్చుంటారు. సో ఈ డ్రామా అంతా లేకుండా చాలా న్యాచురల్ గా తీస్తారు ప్రతి సీన్ కూడా. సో మీకు ఏది చాలా ఛాలెంజింగ్ అనిపించింది ఈ పంచతంత్ర కథలు తీసేటప్పుడు? ఫస్ట్ టైం కదా, ఫస్ట్ డైరెక్షన్ చేయడము,
ఛాలెంజింగ్ అనిపించింది ఏం లేదండి. ఏం లేదా? నర్తనశాల అని ఒక ఎపిసోడ్ ఉంది, సాయిరోనక్ గారు చేసింది. అది కొంచెం బాగా రిస్క్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ వైజాగ్లో షూటు, ఇక్కడ షూటు చాలా టిపికల్ వెదర్ సపోర్ట్ చేయకపోయేది. అక్కడికి వెళ్తే వర్షం వచ్చేది, ఎక్స్టీరియర్లో చేస్తేనేమో మొత్తం ఎండ, సమ్మర్లో అది. సో చాలా విచిత్రమైన అది కొంచెం బాగా డిస్టర్బ్ అయినా ఒక ఎపిసోడ్. అంటే అది కూడా బయట వెదర్ వల్ల కానీ మీరు మైండ్ మెంటలీ డిస్టర్బ్ అయింది ఏం అవ్వలేదండి. ఏ యాక్టర్ మిమ్మల్ని బాగా సతాయించారు? లేదండి పాపం వాళ్ళు ఎవ్వరు, వాళ్ళకి నిజంగా గ్రేట్ వాళ్ళు. మంచి వాళ్ళు కాబట్టి మంచి వాళ్ళకి ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నాకు అవకాశం రాలేదు. వాళ్ళు చాలా మంచి. నార్మల్ గా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అబ్బా ఏదో ఒక దగ్గర రిస్క్ అనిపించాలి కదండి, మీకు అసలు ఎందుకు అనిపించలా? నేను అదే అంటాను మేడం, రిస్క్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడు అవతలోని టార్గెట్ చేసినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని బ్రెయిన్ లో పెట్టుకున్నప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం. ఎవరిని మనం బ్రెయిన్ లో పెట్టుకున్నామంటే వాడిని హీరోని చేసినట్టు. సో మీకు ఒక శత్రువు ఉన్నాడు, మీరు శత్రువు గురించి ఆలోచిస్తూ మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. అప్పుడు మీరు తెలియకుండా వాడిని హీరోని చేస్తున్నారు మీరు. ఫస్ట్ ఇక్కడ దాకా రానివద్దు. ఏం చెప్పారండి? సో ఇక్కడ రావద్దు, అక్కడతో ప్రాబ్లమ్స్ పోయినాయి, ఇంకా ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందో తెలుసా అండి, మీరు వేరే వాళ్ళని బ్రెయిన్ లో మోసినప్పుడే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది, మిమ్మల్ని మీరు మోసినప్పుడు అసలు ప్రాబ్లమే ఉండదు నిజంగా. సో ఇంకా ప్రాబ్లం ఎందుకు వస్తుందండి? నేను వాళ్ళని టార్గెట్ చేయడమో, లేకపోతే వాళ్ళని బ్రెయిన్ లో పెట్టుకొని వాళ్ళు కనబడ్డప్పుడు అవాయిడ్ చేయడమో, ఇవి కదా ప్రాబ్లమ్స్ అంటే. సో పోనీ ఏదైనా సీన్ తీసేటప్పుడు మీరు బాగా స్ట్రగుల్ అయ్యారు, లైక్ మళ్ళీ ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏదో పోనీ అదన్నా చెప్పండి. కథల్లో జరగలేదండి, సర్కార్ నౌకరికి జరిగినాయి. అవునా? సో పంచతంత్ర కథలు అంతా సాఫీగా సాగిపోయింది, సాఫీగా మంచి టాక్ సంపాదించుకుంది కదా. అది యాక్చువల్లీ ఇంకా చాలా మంది చూడలేదు, చూస్తే ఇంకా చాలా ఆదరణ ఉంటుంది దానికి. మేము యాక్చువల్గా అదే ఓటీటీ తీసింది కదా, సో మేము అప్రూవల్ వచ్చేసి ఇచ్చేసాము. ఇంకా ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు, చాలా చేసాము. కానీ వన్స్ ఓటీటీకి అప్రూవల్ ఇచ్చినాక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి, దాన్ని మించి మనం ఎక్కువ వెళ్ళొద్దు. సో అందుకనే వాళ్ళ కండిషన్స్ ప్రకారం. కాకపోతే అందరు సైలెంట్ వ్యూవర్స్ ఉన్నారు అనమాట, ఎవరిది వాళ్ళే ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఉండిపోయారు. కానీ దాని గురించి మీకు చెప్పాలన్నా ఆ అవకాశం లేదు మాకు. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కి ప్రొడక్షన్ కి ఇద్దరికి అండి మైనస్ ప్లస్ అయ్యేది ఒక సినిమాకి. ఆ సినిమా తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్నాడు, ఓదేల రైల్వే స్టేషన్ 2ది, ఓదేల 2 అని తమన్నా గారిది. తమన్నా గారి దానికి అతని ప్రొడ్యూసర్ మధు క్రియేషన్సే. నేను రాఘవేంద్రరావు గారి దగ్గర చేశాను, ఇద్దరం సక్సెస్ అయ్యాం. ఒక సినిమా త్రూ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంటే కదండి ఎదగాల్సింది. ఆర్టిస్టులు ఎలాగో బిజీ అయిపోయారు అందరూ. సో అందరూ బిజీగానే ఉన్నారు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? విఎన్ ఆదిత్య గారు రాఘవేంద్రరావు గారు ఇచ్చారండి. రాఘవేంద్రరావు గారు ఇచ్చింది అయితే ఇంకా అది సైన్ అనుకోండి. ఫోన్ చేశారండి, ఫోన్ చేసి ఇలా చూశాను, అసలు చాలా బాగా అనిపించింది, మిమ్మల్ని కలుస్తాను ఒకసారి, మీరు వస్తారు ఆఫీస్కి అన్నారు. అంటే ఫస్ట్ ఆయన కాదా క్లారిఫికేషన్ లేదు మనకి. అంటే ఆయనే చూస్ చేశారు, ఆయనే చూసి విఎన్ ఆదిత్య గారితో ఫోన్ చేయించారు. ఆదిత్య గారికి చెప్పారంట, ఆదిత్య ఎవరో కనుక్కో సినిమా తీసింది, ఆ టీంని అందరిని పిలువు ఒకసారి, అసలు ఒక్క కథ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి పిలిచాడు. పిలిస్తే ఆయన ఫోన్ చేసి అవన్నీ మీ ప్రొడ్యూసర్ గారిని, మీ కెమెరామ్యాన్ని, మీ రైటర్ని, స్టోరీస్ ఇచ్చింది ఎవరో రైటర్ని, డైరెక్టర్ని రమ్మన్నారండి, ఆర్టిస్ట్ని ఒక ఇద్దరిని చెప్పాడు, వాళ్ళని రమ్మన్నారండి. అంటే సరే అని ఆయనతో మాట్లాడిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ నన్ను పిలిచారు. నన్ను పిలిచిన తర్వాత కెమెరామ్యాన్ రాలేదా అన్నాడు. రాలేదు. రైటర్ రాలేదా ఎందుకంటే అన్నిటికీ నేనని చెప్పలేదు. సార్ నువ్వేంటిది అన్నాడు. నేనే డైరెక్టర్ సార్ అన్న. ఆ పంచతంత్ర కథలు తీస్తే ఏ 60 ఏళ్ళోడో డైరెక్టర్ అనుకున్నా. ఎందుకంటే అది ఎంత జీవితాన్ని చూస్తే, ఆయన మాట అది అనమాట, ఎంత జీవితాన్ని చూస్తే ఆ కథలు చెప్తారు. అది నీలాంటోడు ఒక సినిమా చేస్తే ఏ లవ్ స్టోరీయో, ఏ చిల్లరగా తిరుగుతూ సిగరెట్ తాగుతూ హీరోతో, ఇలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ఏజ్కి. ఇంత అంటే ఎక్కడి నుంచి వచ్చినామని అప్పుడు అడిగాడు. అంటే ఇట్లా మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు అండి అది. అంటే ఓకే అని అప్పుడు ఆయన దాని గురించి చెప్పాడు అనమాట. ఇది ది బెస్ట్ ఫిలిం నాకు తెలిసి.
నేను నీతో సినిమా తీస్తే ఇంకేమైనా లైన్స్ ఉన్నాయి ఆయన దగ్గర అన్నాడు. ఇంకా అంటే అది చాలా ఎగ్జైటెడ్ అనమాట. నిజంగానే అంటున్నాడు, జోక్ చేస్తున్నాడు, అర్థం కాలేదు. ఒక్క సినిమా తీసి జస్ట్ అంటే మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రొజెక్ట్ చేసుకుంటే ఎంత అప్రోచ్ అంటే ఎంత అప్లాజ్ వచ్చింది ఫస్ట్ మూవీకే. అండ్ రాఘవేంద్రరావు గారు అప్పుడే సెకండ్ మూవీకి ఆఫర్ ఇచ్చేసారు. ఆయన్ని అక్కడే పిలిచి ఇచ్చారండి. ఆయన్ని పిలిచారు. ఆదిత్య గారును ఆయన పెద్ద ఆయన ఇద్దరు విన్నారు. వినేసి ఇమ్మీడియట్ గానే చెక్ పాస్ చేశాడు, చెక్ ఇచ్చేసాడు అదే రోజు. అదే సర్కార్ నౌకరీ. ఆ కథ కూడా చాలా విచిత్రంగా జరిగింది. టైం తీసుకున్న చాలా సార్లు, 2 సార్లు పోస్ట్ పోన్ చేసినాం. అంటే ఆయన ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లాంటి లెజెండరీ డైరెక్టర్ ఆయన చూడని జానర్ లేదు, ఆయన చెయ్యని సినిమా లేదు. అలాంటి ఆయన మనకు సినిమా ఇస్తున్నాడు అన్నప్పుడు చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చేది. లవ్ స్టోరీ చెప్తామా, ఆయనది ఏం లవ్ స్టోరీయా, ఫ్యామిలీ డ్రామా, ఆయన టచ్ అయ్యిందా, ఆయన డైరెక్టర్, ఆయనకి ఏది ఇష్టము, మనం ఆయనని ఇంప్రెస్ చేయాలనేది. ఇప్పుడు నేను సినిమా చేయడం కంటే కూడా ఆయనని ఇంప్రెస్ చేయాలనేది ఎక్కువ ఉంటుంది. సో అందులోంచి మళ్ళీ బయటకు వచ్చిన వద్దు, ఇంప్రెస్ చేస్తే ఆయనకు చూపించినట్టు అవుతుంది, ఆయనకు నచ్చకపోవచ్చు, ఇంప్రెస్ వద్దు. నా ప్యూర్ ఏదైతే ఉందో నా ప్యూరిటీతో ఒక కథ చెప్తాం, నచ్చితే నచ్చింది, లేకపోతే ఇది ఒక ఫోటో వచ్చింది ఆయనతో, పంచతంత్ర కథల డైరెక్టర్ అని ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. చాలా మంచి సినిమా తీశారు చూడండి, ఇలా ఈ ప్లాట్ఫామ్ లో ఉంది అని కూడా మంచిగా చెప్పి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాకు చాలా నా జీవితానికి అనుకొని సరే ఒక అటెంప్ట్ చేద్దామని సర్కార్ నౌకరీ చెప్పాను. సో ఆయన ఫస్ట్ టైం నేను ఈ జానర్లో ఈ సినిమాలు తీయొచ్చు అని కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం ఇది ఇలాంటి టాపిక్ మీద సినిమా చేయడం, నేను చేస్తాను, మిగతా వర్క్స్ డైలాగ్స్ అన్ని కంప్లీట్ అయినాయి అంటే మొత్తం రెడీగా ఉంది సార్ అంటే డన్ అని ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ ఆయన నాకు చెక్ ఇచ్చిన తర్వాత 75 డేస్కో 76 డేస్కో ఫస్ట్ కాపీ ఆయనకు చూపించాను నేను. సినిమా సర్కార్ నౌకరీ షూటింగ్కి వెళ్ళిపోయింది, కాస్టింగ్ అయిపోయింది, అన్ని అయిపోయి. సో ఫాస్ట్గా అయ్యింది అనమాట. నేను ఏం చేసి సింగిల్ స్కెడ్యూల్లోనే చేసినండి అవి ఆ సినిమాలన్నీ. అవునా, మళ్ళీ రీషూట్స్ అట్లా ఏం లేదు? రీషూట్స్ జరిగేది చిన్న చిన్న 1 day 2 days పెట్టుకుని చేసేవాళ్ళం ఎడిట్ అంతా కంప్లీట్ అయ్యాక. కానీ స్కెడ్యూల్ వేస్తే మాత్రం సింగిల్ స్కెడ్యూల్లోనే చేసేది. ఆర్టిస్టులకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళ లుక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ స్కెడ్యూల్ ఎప్పటికో ఇచ్చి ఇవన్నీ ప్రాబ్లమ్స్. మనం కూడా సింక్ ఉండదు, కొన్నిసార్లు మర్చిపోతాం. అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వేరే వర్క్లో వెళ్ళిపోతుంటారు, ఇవన్నీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇంకా నేను సింగిల్ స్కెడ్యూల్ 30 days నాన్ స్టాప్గా వర్క్ చేశాను. 35 days లో షూట్ అయిపోయిందా? షూట్ అయిపోయింది. వావ్. ఇంకో 35 days లో పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సినిమాలు అంటే మాకు రాజమౌళి గారు పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కొన్ని సంవత్సరాలు చేయొచ్చు సినిమాని. ఇప్పుడు మనము ఒక లైబ్రరీలో ఒక పేజీ కూడా కాదు, ఆయన లైబ్రరీ దాటి యూనివర్సిటీ స్టేజ్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం అసలు ఆ పేరు పలకడానికి కూడా అర్హులం కాదు. మేము అంటే బాగా పాపులర్ కదా ఆయన, అది ఎక్కువసేపు సినిమా అంటే అట్లా కాదు, సినిమాలు ఎక్కువ రోజులు తీయడంలో. సో అలా తీయడంలో మామూలుగా మేము అర్థం చేసుకుంది ఏంటంటే, ఓహో సినిమా అంటే చాలా టైం తీసుకోవాలి, టైం తీసుకోవాలండి. ఇప్పటికైనా నేను ఇప్పుడు నెక్స్ట్ సినిమా నేను చేసేదని కూడా పెద్ద టైమే తీసుకుంటానండి. ఆల్మోస్ట్ 120 days స్కెడ్యూల్ వేసాం జనరల్ గా, పెద్దగా అవుతాయి. కానీ కొన్ని సినిమాలకి మాత్రం అంత టైం తీసుకోకూడదు, ఎందుకంటే బడ్జెట్ లిమిట్ ఉంటుంది, కొన్నిటికి టైం లిమిట్ ఉంటుంది. సో అవన్నీ క్యాల్కులేషన్స్ ఉంటాయండి. సో దాన్ని బట్టే వర్క్ చేస్తారు అంతే. బడ్జెట్ వేరే ఉంటాయి ఇంకా టర్మ్స్, అందుకని అన్నిటిని బట్టి ఏముంటాయి చెప్పండి, ఏదో ఆపారు. ఏముంటాయంటే అదే అండి, ఆర్టిస్టుల డేట్స్ కూడా. ఇప్పుడు మనలాంటి వాడు కొత్త డైరెక్టర్ కి సంవత్సరాలు డేట్స్ అడిగితే కిందికి మిందికి చూస్తారు. ఏంటి నిజంగా స్టఫ్ ఉన్నప్పుడు ఇస్తారేమో, సినిమా కంటెంట్ అంతా స్టఫ్ ఉన్నప్పుడు ఎవరికైనా. సో అట్లా రాఘవేంద్రరావు గారు ఆ సినిమా నుంచి స్టోరీలో ఏమైనా చేంజెస్ ఏమైనా చెప్పారా నరేషన్ చేసినప్పుడు? ఎడిటింగ్ టైంలో మాత్రం కొన్ని కరెక్షన్స్. నార్మల్ గా నాకు ఒక డౌట్ ఉంటుంది, డైరెక్టర్ వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ ని ఒప్పించాలంటే స్టోరీ నరేట్ చేయాలి కదా. సో మొత్తం స్టోరీ అంతా చెప్పాలా ప్రొడ్యూసర్ కి ఒకటేసారి? చెప్పాలండి. ఎన్ని గంటలు పడతాయి కదా టైం? 3 hours 4 hours కూడా పడుతుంది. అయినా సరే అలా కూర్చొని వింటూనే ఉంటారా? నేను 3.5 hours 4 hours చెప్పానండి రాఘవేంద్రరావు గారికి. అవునా? ఆయన టైం అంత టైం తీసుకొని చెప్పాను. మామూలుగా ఒక స్టోరీ చెప్పేటప్పుడు, చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు అయినా సరే ఏదైనా చెప్తుంటే అందులో ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది, ఆ రాజు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని డౌట్స్ అడుగుతారు. సో ప్రొడ్యూసర్స్ కూడా, అండ్ అలాంటి రాఘవేంద్రరావు గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్
స్టోరీ వింటున్నప్పుడు మిమ్మల్ని ఆపారా ఎక్కడైనా నరేట్ చేసేటప్పుడు? లేదండి, నేను బ్రేక్ ఇస్తేనే ఆయన ఆగాడు. లేదండి, ఆయన చాలా శ్రద్ధగా వింటాడు స్టోరీ. విన్నారా? అలా పెట్టుకుంటాడు. మనం ఎంతసేపు అయినా చెప్పాలి. అయిపోయింది సార్ అంటే అప్పుడు డిస్కషన్స్ ఆయన ఓపిక మనకు రాదండి. మనం ఇప్పుడు నాకైనా ఎవరైనా కథ చెప్తా అంటే కాసేపు విన్న తర్వాత అంటనేమో కొంచెం తర్వాత చూసుకుందాలే బ్రదర్, ఎందుకు ఇది అయ్యే వర్కౌట్ అయ్యేలాగా లేదా అంటాం. కానీ ఆయన అది తెలుసు, ఆయన ఫస్టే చెప్పొచ్చు ఇది వర్కౌట్ అయ్యే సినిమా కాదని కూడా చెప్పొచ్చు కొన్ని కంటెంట్లు విన్నప్పుడు. కానీ ఆయన కంప్లీట్ గా వింటాడు అన్ని స్టోరీస్. ఏదైనా ఆయన దగ్గర స్టోరీ వెళ్ళిందంటే కంప్లీట్ గా వింటాడు. 100% విని అప్పుడే నిర్ణయం చెప్తాడు. ఆ వినడం అది అసలు ఆయన ఓపిక ఎవరికి రాదు. ఇప్పుడు మనకు 30 ఏళ్ళకే తర్వాత చూసుకున్నాం అంటాం, కానీ ఆయన అలా కాదు, ఈ పని ఇప్పుడు అయిపోవాలంటారు. అంటే కంప్లీట్ గా వింటే ఎక్కడ ఏది బాగుంటుందో హైలైట్ పాయింట్ అనేది వింటారేమో. సో ఎక్స్పీరియన్స్డ్ కదా మరి. కొన్నిసార్లు కొన్ని కథలకు కూడా ఆయన కరెక్షన్స్ చెప్తాడు. ఇందులో ఈ డ్రామా బాగుంది, ఈ డ్రామా బేస్ చేసుకొని ఇంకా కొంచెం ఏదైనా చేసుకుంటే బెటర్ అవుతుంది చూసుకోండి అంటాడు అంతే. సో అలా ఇస్తాడు అన్నమాట. సో అండ్ పుష్ప 2 కూడా వస్తుంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే జనాలకు వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ ఎందుకు ఆ సినిమా జనాలకు అంత కనెక్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? సుకుమార్ గారి రైటింగ్ కూడా చాలా అద్భుతమైన రైటింగ్ అండి. ఆయన మాస్టర్ పీస్. నేను ఆయన ఆర్య సినిమా చూసే అసలు ఎన్ని సార్లు చూసింటానేమో, కాలేజ్ ఎగ్గొట్టి అదే సినిమా రిపీట్ గా చూసాం. మనం పుష్ప సినిమాని చాలా మంది స్మగ్లింగ్ చేశారు, అది చేశారు, ఈ కథ అంటారు. కానీ యాక్చువల్గా అది కాదు కథ. జనరల్ గా ఆయన ఎమోషన్, ఇప్పుడు సుకుమార్ గారు లాంటి వ్యక్తి స్మగ్లింగ్ ని పోర్ట్రే చేద్దామని చేయడు సినిమా. ఒక పిల్లగాడిగా ఉన్నప్పుడు వాడి ఐడెంటిటీ పోయింది, వాడి ఇంటి పేరు లేదు. ఆ అబ్బాయికి అల్లు అర్జున్ గారికి ఇంటి పేరుని వాడుకోనివ్వరు. ఐడెంటిటీ లేని ఒక వ్యక్తి సొసైటీలో ప్రతి చోట అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అవమానిస్తారు అతన్ని. నీకు ఇంటి పేరే లేదు, నీకు ఎందుకురా చదువు అనే ఒక పలగొట్టి. ఎంత అద్భుతమైన షాట్ అంటే సుకుమార్ గారు, అది ఆ స్లేట్ పలగొట్టిన తర్వాత స్లేట్ పగిలిపోద్ది, చెక్క మాత్రమే మిగులుతుంది. అది ఉడేంది ఉంటుంది, స్లేట్ ఉడేంది ఉంటుంది మీరు అర్థం చేస్తే. సో కొట్టిన తర్వాత వుడ్ మాత్రమే చేతిలో మిగులుతుంది కొట్టేసిన తర్వాత. ఎలా చెప్పడానికి కూడా నాకు అది చూసినప్పుడు ఆయన అర్థమైంది అనమాట. సో ఒక ఐడెంటిటీ పోయిన వ్యక్తిని పదే నువ్వు టార్చర్ పెడితే ఎలాంటి వ్యక్తిత్వం పుట్టుకొస్తుంది అనేది, ఆయన ఎలా తయారవుతారు అనేది ఆయన చూపించారు. దానికి కనెక్ట్ అయ్యారు ఈ స్మగ్లర్. దీనికి అవ్వలేదండి, మనం తెలియకుండా దానికి కనెక్ట్ అయ్యాము. ఒక పెళ్లి చెడిపోద్ది, ప్రేమించిన అమ్మాయి దగ్గర కూడా ఫాదర్ ఐడెంటిటీ లేదనే పెళ్లి చెడిపోద్ది, వాళ్ళ అమ్మగారు ఎంత అవమానం పడింది కూడా. సో అది మనం కనెక్ట్ అయ్యే డ్రామా ఉంటది. యాక్చువల్లీ చెట్టు నరికినందుకు మనం కనెక్ట్ అవ్వలే, లేదా ఏదో తెలివిగా పంపిస్తున్నాడు, ఇంటెలిజెన్స్ ఇదంతా కాదు, అది డ్రామా. సుకుమార్ గారు గొప్ప విషయం అదండి. ఆయన అసలు ఆయన సినిమా చూడాలంటే 2 సార్లు చూడాలి, ఒకసారి కాదు. ఆయన అర్థం కావాలంటే 2 సార్లు చూడాలి. ఎగ్జాక్ట్లీ. సో అది డ్రామా సినిమాలో మనం కనెక్ట్ అయ్యేది. అది మనకి కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి ఆ పెళ్లి చూపులప్పుడు కానీ, స్కూల్ టైంలో కానీ. సో ఒక తెలియని వయసులో ఉన్నప్పుడే మీ నాన్న లేరు అని అమ్మ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఏం చేయగలడు? ఫైట్ చేయగలడా? ఏం చేయగలడు? సొసైటీ మీద కోపం పెంచుకోగలడు అంతే. సో అదే చేశాడు అనమాట. చిన్నప్పటి నుంచి కోపం పెంచుకుంటూ ఎక్కడ దాకా వెళ్ళిందంటే అది అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు మీరు చూడండి, క్రైమ్ చేసిన ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ స్టార్టింగ్ లో చాలా బ్యాడ్ స్టోరీ ఉంటది. చాలా బ్యాడ్ స్టోరీలోంచే సొసైటీ మీద వాళ్ళకు విరక్తి ఇచ్చి వైరాగ్యం వచ్చి అలా తయారైపోతారు వాళ్ళు. సో సొసైటీ తయారు చేస్తారు. బాగా అన్ని సౌకర్యాలు దొరికేస్తే చెడిపోతారు, అసలు ఏ సౌకర్యం దొరకకపోతే చెడిపోతారట. అంటే నేను ఒకటి చెప్తానండి, తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆస్తి, ఇంకొకటి మనకి ఇది ఉంది అది ఉంది, ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని ఇన్ని నేర్పడం కంటే కూడా 2 things కొంచెం కఠినంగా ఉన్నా సరే 2 things చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఒకటి సంస్కారం నేర్పాలి. ఫస్ట్ చదువు, సంస్కారం అనేది అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, నీకు ఒక వయసు వచ్చిన తర్వాత నా ఆస్తిలోంచి రూపాయి కూడా నీకు రాదు అనేది ఫస్ట్ కరాఖండిగా చెప్పేయాలి పిల్లలకి, నిర్దాక్షిణంగా చెప్పేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాడికి ఐడెంటిటీ, వాడి ఓన్ ఐడెంటిటీ కోసం వాడి ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం ఒక 10 కోట్లు ఇచ్చామనుకోండి ఒక మన కొడుక్కి 10 కోట్లు ఇచ్చిన తర్వాత వాడు తెలివైనడు అనుకోండి, నీ 10 కోట్లకు ఆశపడాడు, వాడు వెళ్ళిపోతాడు. వాడు తెలియదా కూడా అనుకోండి, నెక్స్ట్ డేనే ఆపేస్తాడు, సర్వం పోగొట్టేస్తాడు.
సో వాడికి ఇవ్వడం కోసం మన సర్వం పోగొట్టుకుంటుంటాం. ఆబ్వియస్లీ మనది కూడా పోతుంది కదా, వాడికి పిల్లల కోసమనే చేస్తాం. సో ఫస్ట్ థింగ్, పిల్లలు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు, ఇంట్లోంచి గేట్ దాటేటప్పుడు మనం పిల్లలకు చాలా సంస్కారంగా చెప్పాలి. ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడే ఉండవు, సొసైటీ చాలా ఉంటుంది. సో నీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకు. స్వేచ్ఛ అనే పేరుతో ఎక్కువ చేస్తుంటారు. స్వేచ్ఛ అంటే ఏంది? ఎవరికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఆనందపడితే అది స్వేచ్ఛ. అందరిని ఇబ్బంది పెట్టి పక్కోడి మీద జోక్ వేసి నువ్వు నవ్వుతే అది స్వేచ్ఛ కాదు, అది అసలు సంతోషమే కాదు. మీరు జంధ్యాల గారి సినిమాలు ఎందుకు అంత పెద్ద హిట్లండి? ఎవరిని టార్గెట్ చేసుకునేటోడు కాదు, అన్ని తానే. బ్రహ్మానందం గారు తనని తానే. ఆహనా పిల్ల కూడా అంతే, అందులో కూడా అంతే. జంధ్యాల గారు మీరు ఏదైనా తీసుకోండి, తనని తాను తిట్టుకొని జోక్ పుట్టించేవాళ్ళు. థర్డ్ పర్సన్ ఒక శిష్యుని పెడతాడు ఎప్పుడు క్యారెక్టర్స్. అది కామెడీ, అది మంచి కామెడీ, బూతులు లేని కామెడీ. ఇప్పటికీ ఇంట్లో అందరం కలిసి చూసేంత కామెడీ, నాకు బాగా ఇష్టం ఆ కామెడీ. అద్భుతమైన విషయాలు చెప్పారండి. డైరెక్టర్ గా ఉంటే జస్ట్ ఒక సినిమాలు బాగా తీసుకోవడం, కమర్షియల్ గా ఇలా ఉంటారేమో అని అనుకుంటాం, కానీ ఇలా ఉండడం వల్ల మీరు సమాజాన్ని ఇంత స్టడీ చేస్తారా, ఇంత డీప్ గా కనెక్ట్ అవుతారా సమాజంతో, ప్రతి ఒక్క చిన్న సెంటిమెంట్ తో కూడా అనేది చాలా చక్కగా మాకు అర్థమైంది. అండ్ సర్కార్ నౌకరీ కాస్టింగ్ సైడ్ వస్తే, సో ఆకాష్ గారు, ఆయనకి ఫస్ట్ మూవీ, మీకు ఇది సెకండ్ మూవీ. సో అండ్ ఆకాష్ ఒప్పించడం కంటే ఆకాష్ వాళ్ళ మామ్ ని ఒప్పించడం కొంచెం కష్టం అయిపోయిందేమో మీకు? కష్టం ఏం కాలేదండి, ఈజీగా ఒప్పుకున్నారా? ఆకాష్ గారు అంటే రాఘవేంద్రరావు గారు ఒప్పించారా, మీరు ఒప్పించారా? అసలు ఇద్దరికి తెలియదండి. సునీత గారికి తెలియదు, నా ప్రొడ్యూసర్ రాఘవేంద్రరావు గారు అండి. రాఘవేంద్రరావు గారికి తెలియదు, అబ్బాయి సునీత గారు వాళ్ళ అబ్బాయి. అవునా? ఎందుకంటే ఫస్ట్ నాకు కొంచెం ఐడియా ఉంది, ఇద్దరిని చేస్తున్నాం అనేది నాకు ఐడియా ఉంది, కానీ నేను అది దాచిపెట్టాను. ఎందుకంటే సడన్ గా తెలిసినప్పుడు, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అనగానే సునీత గారు కూడా ఒపీనియన్ మారిపోవచ్చు. ఆయన అడిగితే మన కథ వినడం ఏంటి, ఎల్లు చేయిపో అనొచ్చు. సో అప్పుడు మనకు కొన్ని ఏమన్నా కరెక్షన్స్ లేకపోతే లేదన్నా అప్డేట్స్ ఉంటే పోతాయి కదా, వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. ఎందుకు ఆకాష్ ని సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ నేను కథ రాసినప్పుడు నాకు రాజ్ కుమార్ రావు, హిందీ హీరో రాజ్ కుమార్ రావు, నేను అతన్ని బీర్లో పెట్టుకొని కథ రాశానండి. సో దాని తర్వాత ఇక్కడ క్యాస్టింగ్తో అవ్వదని అర్థమైంది. సో కొత్త వాళ్ళతో ట్రై చేద్దామని, ఆయన రాఘవేంద్రరావు గారు కూడా కొత్త వాళ్ళు అయినా సరే ట్రై చేయమ్మా, బాగానే ఉంటుంది, నీ ఆప్షన్ అన్నాడు. సరే అని కొత్త వాళ్ళకు వెళ్ళినప్పుడు ఈ ప్రొఫైల్ తెలియకుండా ఈ ప్రొఫైల్ నాకు వచ్చింది. ప్రొఫైల్ వచ్చినప్పుడు అతన్ని కలిసి క్యాజువల్గా మాట్లాడినప్పుడు, అతను నాకు చెప్పలేదు నేను సునీత గారు వాళ్ళ అబ్బాయి అని. సో క్యాజువల్గా మాట్లాడినాక తర్వాత మమ్మీకి కథ చెప్దాం అన్నప్పుడు సరే అని వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు నేను చూశాను. సో చూసాము, మాట్లాడాము. అతనికి ఆమెకి ఇద్దరికి ఫుల్ నరేషన్ ఒకేసారి ఇచ్చాను. వాళ్ళు ఓకే చెప్పారు. ఓకే చెప్పినాక ఓకే అండి, రిలీజ్కి ఏం ప్రాబ్లం లేదు కదా, ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా మీకు, అంత ఓకేనా, ఏమన్నా ఇంకేమన్నా కావాలని కూడా అడిగారండి. అదేం ప్రాబ్లం లేదండి, నేను ఒకసారి మీరు ఓకే అన్నారని నేను ప్రొడ్యూసర్కి ఒకసారి చెప్తానండి, చెప్పిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. నేను అప్పుడు వెళ్ళిపోయి అప్పుడు ఆయనకి చెప్పాను, సార్ ఇలా రాఘవేంద్ర గారికి చూపించాను, ఈ అబ్బాయి అండి అంటే, కొత్త అబ్బాయి ఓకే కదా ఏంటి మరి అన్నాడు. అంటే సునీత గారు వాళ్ళ అబ్బాయి అండి, అది ప్రాబ్లం అన్న. వన్ డే సైలెంట్ అయిపోయాడు, వన్ డే ఏం ఆన్సర్ ఇవ్వలేదు. తర్వాత నాకు ఆయనకు నచ్చలేదేమో అనుకున్నాం. సెకండ్ డే వచ్చి నాకు డౌట్ ఉందమ్మా, సునీత గారు వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళు ఏ కమర్షియల్ సినిమానో ఇంకోటో ఎక్స్పెక్ట్ చేసి ఎలాగో ఉంటారు, మనం పక్కా ఫస్టే అనుకుంటున్నాం ఇది ఆర్ట్ ఫామ్తో చేయాలి, అది చేయాలి అనే. మరి వాళ్ళని ఒపీనియన్ ఏంటో తెలియదు అంటే సునీత గారితో కూడా మాట్లాడానండి, ఆవిడ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నారంటే, ఆవిడకుంటే ఓకే రమ్మని, రేపు రమ్మని వెళ్ళిపోదాం అన్నాడు. అంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీ మెంబర్లో ఉంటారు కదండి, మళ్ళీ ఎందుకు మాట అనేది ఉంటుంది వాళ్ళకి. సో అందుకని నేను అది ఎవరికి ప్రాబ్లం కాకుండా మాట్లాడి ఇంకా అప్పుడు ఇమ్మీడియట్ గానే షూట్కి వెళ్ళిపోయాను. ఇమ్మీడియట్ గా వర్క్ షాప్ ఒక 5-6 ఒకరికి తెలియకుండా ఒకరిని ఒప్పించి ఇంత పని చేశారు. సో అది అనుకోకుండా జరిగింది. కొన్నిసార్లు కథే తెచ్చుకుంటది, ఎవరు ఏం కావాలని అంటారు కదండి, అలాగే జరిగింది అంతే. సో టీమ్ సో దీనికి కూడా సినిమాటోగ్రఫీ మీరేనా? నేనే చేశాను. సో ఫస్ట్ ఆకాష్ ని తీసుకున్నప్పుడు జస్ట్ ఆయన లుక్స్ చూసి సెలెక్ట్ చేస్తారు కదా, తర్వాత ఏమన్నా ఆడిషన్ లాగా ఫస్ట్ షాట్ అట్లాంటివి ఏమన్నా చేయించారు? లేదండి, వర్క్ షాప్ ఆల్మోస్ట్ సినిమా మొత్తం కింద ఆఫీస్ లో సెల్లర్ లో సినిమా మొత్తం షూట్ చేసిన, సెట్ వేసి సినిమా మొత్తం ఇక్కడ రికార్డ్ అయిపోయింది, ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, నాటకం లాగా సినిమా అంతా షూట్ చేసి చూసుకొని
ఇమ్మీడియట్ గా ప్యారలల్ గా లొకేషన్స్ అవి జరుగుతూనే ఉండేది. సో అట్లా కానీ నిజంగా మీరు ఫైన్ ఆర్ట్స్ చేసి ఇంత ప్రొఫెషనల్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి ఎంత ఈజీ అయిపోతుందండి మీకు. నార్మల్ గా ఏదో ఒక డైరెక్టర్ అవ్వాలన్న ఒక ప్యాషన్ తో వస్తే ఇవేవి చేయకుండా ఇండస్ట్రీలో ఉండకుండా ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ తెలియకుండా ఉంటే డైరెక్ట్ ఆన్ సెట్స్ వెళ్ళిపోయి చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది. కానీ ఇలా వర్క్ షాప్ చేపించి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చాలా మారిపోయిందండి. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అట్లా చదువుకున్న వాళ్ళు రావద్దని కాదు, ఎవరైనా రావచ్చు ప్యాషన్ ఉన్న వాళ్ళు. కానీ వాళ్ళకి టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది, వాళ్ళు గ్యాదర్ చేసుకోవడానికి టైం పట్టేది ఇదంతా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఈజీగా అందరూ చాలా ఈజీగా ఫస్ట్ రిహార్సల్స్ లాగా చేపిస్తారు మొత్తం. సో ఈజీగా షూట్ ఆన్ సెట్స్ వెళ్ళిపోయిన తర్వాత డేట్స్ ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది. ప్రొడక్షన్ కాస్ట్ డిపెండ్ అవుతుంది కదండి. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి ఏంటండి, మనం ఇచ్చిన కమిట్మెంట్ దాటిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అది డబ్బులు కావచ్చు, డేట్స్ కావచ్చు. సో అక్కడ నుంచి మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఒక్కటి కంట్రోల్ చేసినాం అనుకోండి మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు, మనకు అందరు సపోర్ట్ చేస్తారు. సో మరి సునీత గారితో ఎందుకు పాట పాడించలేదు, ఓన్లీ ప్రమోషన్ సాంగ్ ఎందుకు పాడించారు దీంట్లో? అంటే ఆకాష్ ఉన్నాడండి. ఆకాశంలో నాకు ఫస్ట్ నుంచి నాకు ఒక విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ ఆన్ సెట్స్ వచ్చినప్పుడు కాదండి, ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్ జరిగింది, వర్క్ షాప్ జరిగేటప్పుడు వర్క్ షాప్ అయిపోగానే 3:30కి అలా వదిలేసేవాడిని. ఈవినింగ్ 3:34 మధ్యలో అలా ఆఫీస్ లో నేను ఇంకేంటి సార్ నెక్స్ట్ ఏంటి సార్, ఇంకేమన్నా డైలాగ్స్ ఏమన్నా మారుతున్నాయా సార్, ఇంతినా సార్, ఇవి ప్రాక్టీస్ చేయొచ్చా అని మాట్లాడుతుండే. అయిపోయింది కదా, వెళ్తలేడు ఏంటి ఏమన్నా అడగాలనుకుని నేనే కూర్చొని ఏంటండి నన్ను అడగాలనుకుంటున్నారా, నాకు అంటే అనిపిస్తుంది ఓపెన్గా అడుగుతున్నా అని అంటే ఏం లేదు సార్, ఇందులో రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంది కదా కొత్తగా పెళ్ళి అయినప్పుడు, అది కొంపతీసి మమ్మీతో అయితే వాడించకండి, నేను ఆ వాయిస్ ఆ సీన్ చేయలేనేమో అన్నాడు. అంటే నేను కూడా నీకు 2 రోజుల నుంచి చెప్తా ఉన్నా ఈ సినిమాలో మమ్మీకి పాట లేదు, నేను కూడా ట్రై చేస్తున్నా ఎలా చెప్పాలనేది. ఈ కొంచెం వేరే జానర్ టాప్ సింగర్ మీరిద్దరు కలిసి ఇంత కుట్ర పని సైడ్ చేశారా? అప్పుడు రాఘవేంద్రరావు గారు సినిమా అయిపోయాక నన్ను సింగర్స్ ఎవరితో పాడించావంటే ఇలా అంటే కాదు తెలియట్లేదు, బయట కొడతారు మనల్ని, వాళ్ళ కొడుకు సినిమాలో కనీసం ఫస్ట్ సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఆవిడ పాపం సినిమా ఎందుకు డైరెక్టర్ని అడగడం అనుకుందో ఏంటో అదంటే. అప్పుడు రాఘవేంద్రరావు గారు కాల్ తీసుకొని ఇలా ఒకటి వాడదామంటే నేను వెయిట్ చేస్తున్నా సార్, వాడేమో పాడొద్దు అంటాడు, డైరెక్టర్ గారు ఏమో కాల్ చేయట్లేదు. అయ్యో ఫస్ట్ ఎమోషన్ మరి అమ్మ సెంటిమెంట్ అక్కడ. సో అప్పుడు ప్రమోషన్ సాంగ్ చేస్తాము, సినిమాకి సంబంధం లేకుండా ఉంటుంది, జస్ట్ మీరు ఎక్కడైనా ప్లే చేసుకోవడానికి ఏదన్నారు అంటే సరే అని అప్పటికప్పుడు ఆ పాట నేను రాసి ఇచ్చాను అన్నమాట. సాకేత్ గారు చేశారు అది. సాంగ్స్ కూడా రాస్తారు మీరు? రాయాలంటే అది సాంగ్స్ అని కూడా తెలియదండి జనరల్ గా, నాకేం కావాలో నాకు తెలుసు అంతే కాబట్టి. ఏం తెలియదండి, నేనేం చేయలేదండి అంటున్నారు. ఇన్ని సినిమాలు చేశారు మీరు, ఇంత అద్భుతమైన స్టోరీస్. కాదండి, అంటే దానికి అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయని నేను దాన్ని డివైడ్ చేయట్లేదు, అది సినిమానే. మీరు అన్ని చేయగలుగుతారు కాబట్టి మీకు అది మీ పని అనుకుంటున్నారు. నా పని అనుకుని చాలా మంది ఒక 5-6 చేసే పని మీరు ఒకరు చేస్తున్నారు. కానీ అట్లా చెయ్యొద్దండి, ఈసారి ఎవరి పని వాళ్ళకి ఇవ్వాలి. దానికి లాస్ట్ అదొక సినిమా. ఏది చేద్దాం అనుకుంటున్నారు మరి ఫైనల్ గా? డైరెక్షన్ ఒకటే? రైటింగ్ డైరెక్షన్ రెండు సరిపోద్ది అనుకుంటున్నాను. యాక్చువల్లీ రైటర్ మీరు, కానీ స్టోరీస్ రాయడం వేరే స్టైల్ ఉంటుంది, లిరిక్స్ రాయడం వేరే ఉంటుంది. సో ఏది మీకు డిఫికల్ట్ అనిపిస్తుంది? లిరిక్స్ చాలా డిఫికల్ట్ అండి, అది మనం చేయలేని జాబ్ అది. ఏదో ఆ టైంకి వర్కౌట్ అయింది, అందులో ఉన్న పదాలు ఆ క్యారెక్టర్ నేను బాగా అడాప్ట్ చేసుకోవడం వల్ల నాకు కనెక్ట్ అయిపోయి రాసానేమో 2-3 పదాలు, అంతేగాని అది చాలా టఫ్ జాబ్ అది. ఒక సినిమా మొత్తాన్ని ఒక 4 నిమిషాల పాటలో చెప్పాల్సి వస్తుంది. సో అది పెద్ద జాబ్ అది, అది వాళ్ళే చేయగలరు. కవులు, మహానుభావులు, నిజంగా మహానుభావులు. సో ఆ సినిమాకి మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ క్రిటిక్ ఎవరైనా మీకు ఇది చేంజ్ చేసి ఉంటే బాగుండేది చెప్పారా? సర్కార్ నౌకరీ సెన్సార్ లో విన్నా అండి. సెన్సార్ ఆఫీస్ కి వాళ్ళు డైరెక్టర్ ని కలుస్తామన్నారు. వాళ్ళు సినిమా మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం, డైరెక్టర్ ని కలుస్తామన్నారు. ఆయన బయటకు వచ్చి చెప్పాడు అనమాట, డైరెక్టర్ మీరేనా అంటే అవునంటే వాళ్ళు మిమ్మల్ని కలుస్తా అన్నారు. నాకేమో అంటే
సెన్సార్ వాళ్ళు కలుస్తా అంటే భయం స్టార్ట్ అవుతుంది. ఎన్ని కట్లు పడతాయి బట్ నేనే చాలా సెన్సార్ వాళ్ళ కన్నా నేనే పెద్ద సెన్సార్ అండి. ఎందుకంటే నాకు స్మోక్ ఇవి నేను అసలు కార్డ్ వేయడానికి కూడా ఇష్టపడను. సర్కార్ నౌకర్లు ఆ కార్డ్స్ కూడా ఉండవు. మీకు ఇంటర్వెల్ బ్రేక్ టైంలో పాన్వి అవి వస్తాయి కదండి, అవి కూడా ఉండవు, ఏవి వేయరు. ఎందుకంటే నేను అది స్మోకే పెట్టను ఫస్ట్ సినిమాలో ఫస్ట్ పెట్టను కాబట్టి అవి ఉండవు అనమాట. సో అట్లా పిలిచిన తర్వాత రాఘవేంద్రరావు గారిని కలవచ్చా ఒకసారి, ఆయన ఏమన్నా వస్తారా అన్నారు. అంటే అప్పుడు నేను పక్కనే కదా ఆఫీసు, సార్ ఇలా సెన్సార్ వాళ్ళు అడుగుతున్నా అంటే వస్తున్నా అని చెప్పి ఆయన కూడా వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు చాలా గొప్ప సినిమా, గవర్నమెంట్ కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ చేస్తున్నాము, మీరు గవర్నమెంట్ కోసమే చేసినట్టు చేశారు అని వాళ్ళు చెప్పి మాతో అందరితో ఫొటోస్ దిగారు. ఆయన చెప్పాడు ఈసారి నేషనల్ అవార్డు మీకే అండి, పక్కాగా ఇస్తారు, ఇవ్వకపోతే మీరు ఇక గవర్నమెంట్కి ఇలాంటివి చేయడం, గవర్నమెంట్ మీదనే విరక్తి వచ్చేస్తుంది జనాలకి అన్నారు. అంటే ఓకేలేండి. పాపం వాళ్ళు అంతగా మాట్లాడి లాస్ట్ ఫైనల్గా అన్నారు ఇలాంటి సినిమా డబ్బులు రావని మీకు తెలుసు కదండి అన్నారు. ఓటీటీలో బేస్ చేసుకునే చేసామండి, బట్ ఓటీటీకి వెళ్ళాలంటే ప్రైమ్ వాళ్ళకు ఇచ్చాం అనమాట. సో ప్రైమ్ వెళ్ళే వల్ల థియేటర్ చేయాలి ఫస్ట్, సో అట్లా థియేటర్ కూడా చేసి సో సెన్సార్ వాళ్ళ నుంచి అంటే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మీరు. కట్లు ఇవ్వలేదండి, ఏం కట్టు అది ఏమి ఇవ్వలేదు, ఏముంది అంత క్లీన్ టాపిక్. మేము యాక్చువల్గా వాళ్ళు టాపిక్ వచ్చినప్పుడే చాలా డిసైడ్ అయ్యారండి వాళ్ళు. చాలా అంటే చాలా విజువల్గా వర్బల్గా చాలా విచిత్రమైన, ఎందుకంటే చిన్న దాంట్లో ఎక్కువ బూతులు వింటున్నాం మేము. దీంట్లో సోర్స్ ఉంది, మీరు పెట్టుకొని కూడా మమ్మల్ని ఆర్గ్యూ చేయొచ్చు, ఇలాంటి కంటెంట్కి అవి కాకపోతే ఇంకేం పెడతామని కూడా అడగొచ్చు మీరు. కానీ అది ఉన్నా సరే మీరు కనీసం స్మోక్ పెట్టకుండా కార్డ్స్ని అవాయిడ్ చేద్దామనే ఐడియాని చాలా గొప్ప ఐడియా అండి అది అని అన్నారు. సో ఓకే, ఇక సార్ కూడా రాఘవేంద్రరావు గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది మంచిగా అనిపించింది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఫస్ట్ అందుకున్నది అది, ఫస్ట్ ఆడియన్స్ కదా వాళ్ళు. సో అది గ్రేట్. సో అండ్ నాకు ఇప్పుడు వాళ్ళు అన్నట్టు నిజమే, నేను కూడా అడగాలనుకుంటున్నాను. ఇంకా డబ్బులు రావు అని తెలిసినా కూడా కొన్ని పనులు చేస్తాం మనం. సో మీకు మీ లైఫ్లో డబ్బు అనేది ఎంత ఇంపార్టెంట్? మేము రావనుకునే చేసాము, కానీ మాకు వచ్చేసినాయి ఆల్రెడీ. డబ్బు సంపాదించాలనే కసితో రాలేదా ఇండస్ట్రీకి? డబ్బు ఇంపార్టెంట్ అండి, డబ్బుని నిర్లక్ష్యం కూడా చేయొద్దు. బట్ మనం డబ్బు వెనకాల పోతే అది రాదనేది మన అందరికి తెలిసిన సామెతే. సో అది రాదు, మనం వర్క్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ వెనకాల వస్తూ ఉంటుంది. మన హార్డ్ వర్క్ వెనకాల డబ్బు ఉంటుందండి, డబ్బు వెనకాల హార్డ్ వర్క్ ఉండదు. సో నేను ఎప్పుడు దాన్ని నమ్మను. వస్తుంది, వచ్చిన టైంకి వస్తుందేమో. బట్ మా సినిమాకి బాగానే వచ్చినాయి. మా సర్కార్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినాయి చాలా అందరికి అది వచ్చేసినాయి. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అవార్డ్స్ ఏమన్నా వస్తే రావాలి, డెఫినెట్ గా అవార్డ్స్ వస్తాయి. అన్ని అవార్డ్ విన్నింగ్ స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు కమర్షియల్ అండి, ఇప్పుడు కమర్షియల్ అయినా ఫైనల్ గా నేను చెప్పాల్సింది చెప్తే ఏదో చెట్టు నాటం నెక్స్ట్ ఉంటది కదా, అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, ఏదో ఒక మంచి మాట ఉంటుంది. నాకు శంకర్ గారు సినిమాలు చిన్నప్పటి నుంచి, శంకర్ గారు ఉన్నారు కదండి, తమిళ శంకర్ గారు, ఆయన కమర్షియల్ సినిమాలే అవును, కానీ ఏదో సోషల్ మెసేజ్ ఉంటుంది. శంకర్ గారు అని మీకు ఇష్టమా బాగా? డైరెక్టర్ అందరు డైరెక్టర్. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అట్లానే ఉండదండి, కానీ నాకు అందరు డైరెక్టర్లు అన్ని సినిమాలు చూస్తాను, అందరూ ఏదో ఒక రకంగా నేర్పిస్తూనే ఉన్నారు నాకు. కాబట్టి అందరూ ఇష్టమే. బట్ నాకు ఒక ఇద్దరు డైరెక్టర్లను చూసినప్పుడు వీళ్ళలా మనం అసలు వీళ్ళని చూస్తూ ఉండాల్సిన మ్యూజియం పీస్లో, ఇంకా చూస్తూనే ఉండాలి తప్ప వాళ్ళని కాపీ కొట్టడమో లేకపోతే వాళ్ళని ఇంకేం చేయలేము. ఒళ్ళు మర్చిపోయి సినిమాలు చూసే డైరెక్టర్ నాకు ఇద్దరు బాగా ఇష్టం అండి. ఇంకెవరికి వాళ్ళిద్దరు, ఉపేంద్ర గారు ఒకరు, రెండు ఆర్ నారాయణమూర్తి గారు. నాకు ఇద్దరిని చూస్తే మ్యాజిక్ గా అనిపిస్తుంటది. నాకు తెలియకుండా నేనే నవ్వుతా ఫస్ట్ థింగ్ వాళ్ళ సినిమాలు చూస్తే. సినిమాని మర్చిపోతా నేను, కెమెరామ్యాన్ అనే సంగతి మర్చిపోతా, ఇంకోటి మర్చిపోతా. నాకు ఆ నారాయణమూర్తి గారిని చూసినా, ఉపేంద్ర గారిని చూసినా ఒళ్ళు మర్చిపోయి సినిమా చూస్తా. నేను టెక్నికల్ అనే పాయింట్ కూడా ఉండదు నాకు. వాళ్ళిద్దరు పిచ్చి అనమాట, వాళ్ళిద్దరు అంటే చాలా డిఫరెంట్ వేలు వీళ్ళిద్దరు. ఫ్రెండ్ అసలు ఉపేంద్ర గారు అయితే అప్పట్లోనే ఆయన ఎంత ముందు చూపుతో ఆలోచించారు. ఆయన ఏదో మూవీ ఉంటది 2030లో 50లో సీజీలు అసలు ఆయన స్టార్ట్ చేసి ఆయన టచ్ అయిన కంటెంట్ లేదండి, అన్ని కంటెంట్ టచ్ చేశాను.
అవి చూస్తుంటే మనకు అంతే ఇంకా ఒళ్ళు మర్చిపోయి సినిమా చూడటమే. ఆయనకు అదే అనిపిస్తుంది. ఆయన సినిమాలు చూసినప్పుడు ఆయనకు అసలు లిమిటెడ్ బడ్జెట్ లో అప్పట్లో టెక్నికల్ గా కూడా ఆయనకి ఏమీ సపోర్ట్ లేని టైంలోనే ఇంత చేశారంటే ఇప్పుడు ఆయన ఏం చేయగలుగుతారు అనేది అసలు అంత పీక్ తీసుకెళ్తారు అనమాట. అప్పుడు తిట్టుకున్న వాళ్ళైనా సరే ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఆయన ఒక దేవుళ్ళ చూస్తున్నారు అందరు. ఆయన సినిమాలు మళ్ళీ పాత థియేటర్స్ లో వేస్తే వెళ్ళి పరిగెత్తుకెళ్ళి చూస్తున్నారు అనమాట. అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి. సో అవి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆయన సినిమాలకి ఇప్పుడు ఆదరణ దక్కుతుంటే. బాగా ఇష్టం వాళ్ళు, అందరూ ఇష్టమే అండి. అన్ని సినిమాలు చూస్తాం. ఇప్పుడు మన సినిమా చరిత్రను మార్చాడు రాజమౌళి గారు. సో ఆయన మనకు ఒక యూనివర్సిటీ లాగా నేర్చుకోవాలని ట్రై చేస్తాం ఆయన దగ్గర నుంచి. కానీ వీళ్ళ దగ్గర నుంచి అలా ఏమి ఆశించకుండా చూసేస్తాం మనం. అదొక రకమైన ఇష్టం నిజంగా. సో చాలా అంటే ఉపేంద్ర గారి సినిమాలో ఏది బాగా ఇష్టం మీకు? ఉపేంద్రనే ఎన్నిసార్లు చూసింటున్నా. ఆయన టైటిల్స్ డిఫరెంట్ ఉంటాయి అసలు, క్రేజీ ఉంటాయి నిజంగా. సో అండ్ మనకి శంకర్ గారు అన్నారు కాబట్టి శంకర్ గారి సినిమా రీసెంట్ గా ఒకటి రిలీజ్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడాలి మనం. భారతీయుడు 2, భారతీయుడు సీక్వెల్ గా తీశారు కదా. సో భారతీయుడు 1కి భారతీయుడు 2కి ఏంటి మీరు డిఫరెన్స్ గమనించారు యాజ్ ఎ డైరెక్టర్? అంటే మేము చూసే కోణం అయితే మాకు ఎందుకో అప్పుడు ఆ సినిమా కనెక్ట్ అయినట్టుగా ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదేమో జనాలకి అని అనిపించింది. సో మీకేం అనిపించింది భారతీయుడు 2 పైన? మనం ఇప్పుడు భారతీయుడు ఫస్ట్ మనం ఫ్లాప్ హిట్ మనకు తెలీదు, మాట్లాడు రెండింటి గురించి. రెండు గొప్ప సినిమాలే, కానీ జనాల విషయానికి వచ్చినప్పుడు దానికి ఎందుకు కనెక్ట్ అవుతాము మనము ఆటోమేటిక్ గా ఒక ఆడియన్ గా దానికి కనెక్ట్ అయినాము, దీనికి అవ్వలేదు అనేది టాపిక్. ఇప్పుడు జనరల్ గా కూడా దీన్ని అంత అవ్వలేదేమో దానికైనంత. ఫస్ట్ మనం భారతీయుడు తీసుకుంటే మేడం, అందులో అది సినిమా ఎందుకు హిట్ అయిందని జనరల్గా అడిగితే, కామన్ పీపుల్ని అడిగితే మేము కూడా పీడించబడ్డాం లంచం కోసము. సో అలాంటి టైంలో ఒకడు వచ్చి నన్ను పీడించిన చంపుతుంటే నాకు కలిగిన ఈగో సాటిస్ఫాక్షన్ ఉంది చూడు, దేశం బాగుపడుతుందనే సాటిస్ఫాక్షన్ ఉంది చూడు, దానికోసం నేను బాగా చూశాను అని అనుకుంటారు. కానీ అది కాదు, మనకు తెలియకుండా ఇంకొక పాయింట్లు ఉంటాయి. ఎప్పుడు శంకర్ గారి సినిమాలో ఒక కూతురు ఒక పాటలో చూపిస్తాడు, వాళ్ళ కూతురు సంతోషం కోసం డబ్బు నోట్లని పడవలుగా చేసి వదులుతాడు వాటర్లో. వాళ్ళ కూతురుకి పేపర్లు అయిపోతాయి అప్పుడు. సో నెక్స్ట్ ఏం చేస్తాడంటే జోబులోంచి డబ్బులు తీసి పడవలు చేసి వాళ్ళ కూతురు ఆనందం క్లాప్స్ కొడుతూ ఎగ్జైట్ అవుతుంటే అవి వదులుతూ ఉంటాడు. డబ్బుని లెక్క చేయడు సంతోషం కోసం, కూతురు సంతోషం కోసం. కానీ కూతురు కాలిపోయి 5-10 మినిట్స్లో చనిపోతుంది. ఒక్క 500 ఇస్తే నీ కూతురుని బతికిస్తామంటారు. కానీ తండ్రి 500 లంచం అది, సో నేను ఇవ్వను అంటాడు. సో కూతురు ప్రాణం కంటే కూడా ఆ 500 గొప్పవి కాదని ఆయన ముందే చెప్పేసిండు ఆయన రైటింగ్లో. కానీ ఇక్కడ ఇవ్వలేకపోతున్నాడు, కూతురు చచ్చిపోతుంది. ఈయన కూతురు అనేది ఎంత ఇష్టమో తెలుసు, అయినా సరే ఇవ్వలేదు. అది మనం తెలియకుండా కనెక్ట్ అయిపోయినాం. ఇంకొకటి ఉంటుంది అందులో, వాళ్ళ కొడుకు పుట్టక ఒక కొడుకు పుడితే వాడిని చిన్నప్పుడు ఎత్తుకొని ముద్దాడితే మీసాలు గుచ్చుకుంటున్నాయని ఆ లైఫ్లో మీసాలు పెంటాడు కమల్ హాసన్ గారు. కానీ అలాంటి కొడుకుని పొడిచి చంపాల్సి వస్తుంది. అది ఎమోషన్, ఆ డ్రామా ఉంది అందులో. సో మనం ఫస్ట్ భారతీయుడికి సెకండ్ భారతీయుడికి అదే తేడా. దీంట్లో మనం అట్లాంటి ఎమోషన్ని కనెక్ట్ అవ్వలేకపోయిండ్రేమో అని నా ఫీలింగ్. జస్ట్ దానికి అంత హిట్ అయ్యిందేమో తెలియదు. కానీ నేను కూడా చూశాను పార్ట్ 2కి. నేను ఆ రైటింగ్ కోసం ఎదురు చూస్తా ఉన్నా ఇందులో. నేను ఆ ఎగ్జైట్మెంట్ దొరకల. అది చాలా పెద్ద ఎమోషన్ మేడం. అది డ్రామా, సినిమాలు తెలియకుండా హిడెన్ డ్రామా. నిజంగా ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నాకు ఆ సాంగ్ ఎన్నో సార్లు చూస్తుంటారు. పచ్చని చిలుకలతో ఉంటే ఆ సాంగ్ లోనే చూపిస్తారు కదా, పడవలు డబ్బుతో వదులుతారు. ఫస్ట్ అది ఆ డబ్బులు కనెక్షన్ అంటే 500 కూడా ఇవ్వడు అనే దానికి కనెక్షన్ ఇప్పుడు మీరు యాజ్ అ డైరెక్టర్ చెప్పే వరకు నాకు అంత గమనించలేదు. తెలియకుండా దానికైతే కనెక్ట్ అయ్యాం. అయ్యా, సో కూతురు కన్నా ఎక్కువ కాదు 500 అనేది. నిజంగా తప్పని ఇచ్చేసి అరే కాపాడరా బాబు, నా కూతురు కంటే ఎక్కువ కాదు, నా ఇల్లు కూడా వ్యక్తిత్వాన్ని అక్కడ కోల్పోకూడదు. కూతురుని కోల్పోయి ఆడు ఏడుస్తుంటాడు, 500 ఎందుకు, ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అని ఏడుస్తుంటాడు. కానీ మనకు కూడా ఒకనొక టైంలో నేనున్న వయసుకి అప్పుడు 96 ఏమో అది వచ్చింది. మనకు ఊహ తెలిసిన తర్వాత ఆ సినిమా చూసిన ప్రతిసారి మనం ఆ పెద్ద కమల్ హాసన్ని కొట్టి మరీ జోబులోంచి తీసి మనం ఇద్దాం అనిపిస్తుంటది. అది మనకు తెలియని డ్రామా అది. అట్లాంటి రైటింగ్ చాలా ఇష్టం నాకు శంకర్ గారిది. అసలు
ఎక్కడికో తీసుకెళ్ళిపోయారండి, అది చెప్తుంటేనే ఎలా ఉంది అసలు. అది నిజం అండి, డ్రామా. ఇప్పుడు మనుషులను చంపినందుకే హిట్ అయింది అంటే చాలా మంది, చాలా వందల మందిని చంపుతాం మనం ఫైట్ లో, మూవీస్ అన్ని హిట్ అవ్వాలి, అన్నిట్లోనే అవ్వాలి. వీళ్ళు నలుగురిని చంపినందుకు ఇంత హిట్ అయితే ఈ సినిమాకి సార్ ఇతను ఈ సినిమాకి నలుగురిని చంపినందుకే భారతీయుడు ఫస్ట్ అంత హిట్ అయిందంటే ఇంకెంతమందిని చంపితే ఎన్ని హిట్లు అవ్వాలి. ఎంత యాక్షన్ ఉన్నా సరే డ్రామా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ డ్రామాకి మనిషి కనెక్ట్ అవుతాడు, ఆ డ్రామాలోంచి అవతల కొట్టినప్పుడు వీడు ఫీల్ అవుతాడు. రాజమౌళి గారి సినిమాల్లో చూడండి, హీరో కన్నా విలన్ స్ట్రాంగ్ ఉంటాడు ఎప్పుడు. సో మనకే అనిపిస్తుంటది ఇంకెప్పుడు కొట్టిస్తావు, కొట్టించు 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 అని వెయిట్ చేస్తుంటాం. సో పాయింట్ కోసం తీసుకొస్తాడు ఆయన, ఆ డ్రామాని అది నడిపి అక్కడ పేల్స్తాడు అనమాట. RRR తీసుకుంటే కూడా అండి నాకు అర్థమైంది, ఫైట్లు యాక్షన్ సీక్వెన్స్ అవి పెద్దగా ఉండవు, కానీ ఎంత భారం మోస్తుంటాం అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు. వాళ్ళిద్దరు శత్రువులు అవుతారు, కానీ వీళ్ళు ఫైట్ చేసేది ఎవరంటే మన అనుకున్నతోనే ఫైట్ చేస్తుంటారు స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు రామ్ చరణ్ గారు బ్రిటిషర్లతో ఫైట్ చేయట్లా, ఆయన ఎమోషన్ అంతా దాచుకొని మన అనుకున్న ఫైట్ చేస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు ఫస్ట్ నుంచి. ఆయన ఇంటర్వెల్ బ్యాంక్ లో కూడా మన అనుకున్న పర్సన్ ఎవరు, ఎన్టీఆర్ గారు, కొమరం భీమ్, రామ్ చరణ్, రామ్, వీళ్ళిద్దరితోనే ఫైట్ అన్నమాట. అది డ్రామా. ఆ సీన్ అయితే అసలు మర్చిపోలేమండి. ఆ టైంలో అంటే ఈవెన్ యాక్టర్స్ కూడా రామ్ చరణ్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఆ సాంగ్ అసలు ఎంత పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళిందంటే రామ్ చరణ్ ఆ బాధంతా కూడా ఆయన దాచుకొని ఆయన కొడుతుండాలి ఫ్రెండ్ ని. సో కళ్ళల్లో చూపిస్తున్నారు ఆ సాంగ్ కి. ఫస్ట్ థియేటర్ లో చూసినప్పుడు అందరికి తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఎమోషనల్ అయిపోతారు. సో అది గొప్ప రైటింగ్ అది. సో మనము అంటే మనం వీక్ అయినప్పుడు లేవాలి అన్న ఒక ఆడియన్స్ ఆ ఎమోషన్ ని లాస్ట్ లో చూపిస్తారు. సో అది ఆయన స్టైల్ అనమాట. రాజమౌళి గారి సినిమా మనకి ఎప్పుడు డిసప్పాయింట్ ఇవ్వదండి, ఎప్పుడు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు, ఆడియన్స్ ప్రాపర్ గా ఉంటారు. రాఘవేంద్రరావు గారు కూడా బాగా ఇష్టమైన వ్యక్తి రాజమౌళి గారు. యాక్చువల్గా కోఇన్సిడెంట్ ఏంటంటే ఆయన డైరెక్టర్ గా లాంచ్ చేసిన ప్రొడక్షనే నా సర్కార్ నౌకరికి మళ్ళీ సినిమాకి ఇచ్చారు ఒక ప్రొడక్షన్. ఆర్కే టెలిషో అనేది రాజమౌళి గారికి ఇచ్చారండి ఫస్ట్, దాని తర్వాత ఏ సినిమా చేయలేదు, మళ్ళీ నాతోనే చేశారు 25 సంవత్సరాల తర్వాత, 25 years తర్వాత. ఆయన స్టూడెంట్ నెంబర్ 1 కాదండి, శాంతినివాసం సీరియల్ కి దానికి లాంచ్ చేశారు ఆర్కే టెలిషో. సో మరి ఎందుకు చేయలేదంటే ఎన్ని సంవత్సరాలు అయినా సీరియల్స్ పెట్టుకున్నాను, దీంట్లో సినిమాలు చేయలేదు. సో సినిమాకి మళ్ళీ సో అప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. అప్పుడు రాజమౌళిని ఇప్పుడు శేఖర్ మీరు ఫ్యూచర్ లో కూడా చూస్తారు అని వచ్చారు. నేను చాలా వేరే అంటే పెద్ద స్టేట్మెంట్ ఏదో ఇచ్చి పాడేసాడు. మాకైతే 100% బిలీఫ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక 5-6 years లో మేబీ మేము ఇంత ఈజీగా మిమ్మల్ని కలిసే అవకాశం ఉండొద్దని అనుకుంటున్నాం. చాలా కష్టపడొచ్చి కలుస్తాం మిమ్మల్ని. చాలా బిజీ అయిపోతారు అనిపిస్తుంది మాకైతే, క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. మీరు తీసిన అంటే 6 సినిమాలనే చెప్పాలి, ఎందుకంటే 5 స్టోరీలు కదా. సో ఆ స్టోరీస్ తో మాకు అర్థమైపోతుంది యు ఆర్ నెక్స్ట్ లెవెల్ అనేసి. మీరు ఇంత కనిపిస్తున్నంత సింపుల్ గా అయితే లేదు మీ మైండ్ ఖచ్చితంగా. అంటే ఏమండి మైండ్ వేరేలా డిజైన్ చేయలేం కదా. రైట్. సో అండ్ రీసెంట్ గా వచ్చిన కల్కి మూవీ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? బాగుందండి. జస్ట్ బాగుందా? బాగుంది, మంచి సినిమా. ఫ్యూచర్ లో మనం ఇట్లా ఉంటాము, నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇప్పుడు సినిమా స్టాండర్డ్స్ ఎక్కడికంటే 1 by 1 స్టేజ్ పెరిగిపోతుంది. వాళ్ళు అసలు మనం కూడా ఇదే టైంలో మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పాలి మేడం. నేను అదే చెప్తాను మేడం, మిక్స్డ్ టాక్ వచ్చిన ఎకనామికల్ అనేదే టార్గెట్ చేస్తుంది మేడం. సినిమాని మంచి సినిమానే చెడ్డ సినిమాని ఏం చెప్తాయండి, ఎకనామికల్ కదా. ఇప్పుడు 1000 కోట్లు వచ్చింది, బాగాలేదంటే 1000 కోట్లు ఎందుకు వస్తాయండి? ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారు కానీ కొంతమంది అర్థం కాలేదని అన్నారు చెప్పాలంటే. నేను అదే అంటున్నాను మేడం, ప్రభాస్ గారు అనగానే మనకి తెలియకునే ఒక పునకాలు వచ్చేస్తాయి. ప్రభాస్ గారు అంటేనే అది సినిమా వాళ్ళ అంటే ఫిల్మ్ మేకర్స్కే పునకాలు వస్తాయి ప్రభాస్ గారు అంటేనే. సో అలా వెళ్ళినప్పుడు ప్రభాస్ గారి గురించి వీళ్ళు ఓన్ స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రభాస్ ఇలా చేయాలి, ప్రభాస్ గారు అలా చేయాలి, ఇలా. అక్కడ సినిమాని చూడరు వీళ్ళు జనరల్గా. నేనైనా ప్రభాస్ గారు కనబడ్డప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటా కొన్ని.
మళ్ళీ అనిపిస్తుంది మనం ఫిల్మ్ మేకర్కి ఎందుకు ఇక్కడికి వచ్చినా ఈ పక్కన పెట్టి సినిమా చూస్తే అయిపోతుంది కదా అని కాసేపు మనం పక్కన పెట్టాం. మనం ఓన్ స్క్రిప్ట్ ఒకటి బ్రెయిన్లో రన్ అవుతుంటుంది. అంటే ఆ ట్రైలర్ చూసినప్పుడు, ఆ పోస్టర్స్ చూసినప్పుడు కొన్ని ఉంటాయి మనకు బ్రెయిన్లో. ఓ ప్రభాస్ గారు ఇలా ఉండొచ్చేమో, ఇలా కొడతారేమో, ఇలా చేస్తారేమో. సో నాగార్జున గారు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లారండి సినిమా. మీరు అది నాగార్జున గారు చేసింది పిట్ట కథల్లో అనేసి ఒక సిరీస్ వచ్చింది. పిట్ట కథల్లో ఒక ఎపిసోడ్ చేస్తారు కదా ఆయన. అది కూడా ఆల్మోస్ట్ ఇలాంటి బేస్డ్ అన్నమాట. ఇదేదో పెట్టేసుకొని ఫ్యూచర్ లో బతకడము, సో టెక్నాలజీని ఇట్లా మిస్యూజ్ చేయడం అదంతా ఉంటుంది కదా. చూసారు అది? చూసాను. సో నాకు కల్కి చూసిన తర్వాత కొంచెం అది ఎందుకో గుర్తొచ్చింది, ఆయన ఆ టైంలో తీసారేమో అని. ఆ టైంలో రైటింగ్ చేశారేమో మేబీ. నాగార్జున గారు నెక్స్ట్ లెవెల్ కదా అసలు. అది కూడా చాలా డిఫరెంట్. అంటే ఎలా ఆలోచిస్తారో మరి అసలు డిఫరెంట్ గా ఉంటాయి ఆయన స్టోరీస్ కూడా. సో బయోపిక్స్ చేశారు. సో దాన్ని కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ చేసేస్తూ ఎంతో బాగా ఆడియన్స్ కి చేరువ చేశారు. మీకు అలాంటి స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా మైండ్ లో? అంటే బయోపిక్స్ ఎవరివైనా తీయాలి అని అనుకుంటున్నారా ఇన్ ఫ్యూచర్? ఇప్పుడే కాదు. అంటే ఒకరిది చెప్పాలంటే ఎవరిది అంటారు మీ ఫేవరెట్ పర్సన్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్? తెలంగాణ రాబిన్ హుడ్ అని ఒక అతను అండి, పండుగ సాయన్న అతని పేరు. పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారని కూడా యూట్యూబ్ లో వచ్చిండు. ఆయన అంటే నాకు బాగా ఇష్టం. ఆయన స్టోరీస్ నేను బాగా చదివేవాడిని చిన్నప్పుడు. ఆయన తెలంగాణలో ఫస్ట్ మహబూబ్ నగర్ లో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఉన్నోని కొట్టు లేనోడికి పెట్టు అని ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, అది అతని నుంచి వచ్చింది. తీస్తే ఆయన బయోపిక్ ఆయన బాగా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఒక రాజమౌళి గారు లాంటి వ్యక్తి తీస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్. అవునా? మీరు చెప్పండి ఆయన స్టోరీ ఒక 2 నిమిషాలు మాకు నరేట్ చేయాలంటే ఎలా చెప్తారు? ఒక క్యాస్ట్ ఫీలింగ్ నుంచి జరిగింది అది. సో తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే అది చాలా పెద్ద స్టోరీ, నాకు పెద్ద ఎమోషనల్ స్టోరీ. దాని మీద కూడా కొన్నిసార్లు కొన్ని రైటింగ్స్ జరుగుతున్నాయి నాకు. ఇప్పుడు ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలో తెలియక ఆపాను అనమాట. సో అతను యాక్చువల్ గా ఒక దొంగ అండి. దొరలు అండ్ రెడ్డిస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద రజాకర్లు కూడా అప్పుడు వాళ్ళ మీద ఈయన దండయాత్ర చేసేవాడు. పంట పొలాల మీద ధాన్యం ఎత్తుకొచ్చి విలేజ్లో పంచుకుంటూ వెళ్ళేవాడు రాత్రిపూట. ఒక అమావాస్య వచ్చిందంటే ఊర్లు అంతా పండుగ చేసుకునేది, ఎందుకంటే ఈ రోజు రాత్రికి మనకు ధాన్యం వస్తుంది అనేది. సో ధాన్యం వచ్చింది అన్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ, మీరు మొగలాయది కిన్నెర ఉంటది కదండి, ఈయన పాటలు పాడే మా దగ్గరకు వచ్చేవాళ్ళు. మా విలేజ్లో తిరిగినప్పుడు కూడా ఆయన విలేజ్లో తిరిగి పండగకి ఆయన కథ చెప్తూ డబ్బులు కానీ ధాన్యం అవి తీసుకొని పోయేవాడు అనమాట. సో వాళ్ళు పండగ చేసుకునే వాళ్ళు రాత్రిపూట, ఈరోజు మనకు ధాన్యం వస్తుంది. సో ఒక పిల్లగాడు అడుగుతాడు అనమాట, ఆయన చెప్పే కథల్లో ఉంటుంది అది. ఒక పిల్లగాడు అడుగుతాడు, అంటే ఈరోజు ఎందుకు తాత మనం పండగ, ఎందుకు ఇంత ఆనందంగా అంటే ఈరోజు పండగ రా మనకి ధాన్యం వచ్చే దినం అంటే, ఆడంటాడు పండగ అంటే మనం పరవానం వండుతామా ఈ రోజు. తెలంగాణలో పండగకి పరవానం ఒక్కటే ఫేమస్. సో అప్పుడు ఇతను ఆ రాత్రి వెయిట్ చేసేవాళ్ళు, ఇతను ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కానీ వస్తాడు. సో 100 మంది ఇతను తరుముతున్నా సరే ఆ ఊరికి ఇవ్వాల్సింది ఇచ్చేసే వెళ్ళిపోయేవాడు. బయటికి రాకుండా మిగిలిపోయిన కథలు ఎన్నో చాలా ఉన్నాయండి. మీరు శ్రీశైలం దగ్గర నుంచి హైదరాబాద్ దాకా వస్తే ఈ నల్లమలలో ఉన్న వాళ్ళందరూ ఫేడౌట్ అయ్యారు. చాలా మంది ఉన్నారు. సో మీరు నార్మల్ గా సినిమాస్ తీసారు కదా, పంచతంత్రం కానివ్వండి, సర్కార్ నౌకరీ, ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ మెయిన్ గా, ఆ స్టోరీస్ తీస్తున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు డైరెక్టర్స్? ఛాలెంజెస్ అంటే యాక్చువల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మేము తీసిన విలేజెస్ అన్ని మా అమ్మమ్మల ఊర్లో, కొల్లాపూర్ అనేది 2 స్టోరీస్ అక్కడే తీసాను. పంచతంత్ర కథలు అక్కడికి వెళ్ళాను, సర్కార్ నౌకరీ కూడా అదే ప్లేస్ లో, పక్క విలేజెస్. సో ఫస్ట్ అప్పుడైతే పంచతంత్ర కథలు అప్పుడు లాక్డౌన్ పీరియడ్ ఇది. సో హైదరాబాద్ నుంచి వచ్చిరంటేనే వాళ్ళకి విలేజ్ వాళ్ళకి భయం స్టార్ట్ అయ్యేది. సో అది కొంచెం ఫేస్ చేసాం. విచిత్రమైన అది యాక్చువల్ అది సింక్ సౌండ్ పంచతంత్ర కథలు, అవి చాలా విచిత్రం. అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఆ సినిమా చేయడం ఎలా చేసామంటే, మేము ఇక్కడ షూట్ చేస్తున్నాం అండి, ఒక కటింగ్ షాప్ది స్టోరీ ఉంటుంది. సో అడ్డకత్తెర అని ఆ స్టోరీ ఇక్కడ ఈ బాక్స్ లో కటింగ్ షాప్ లో జరుగుతూ ఉంటది. వెనకాల ఒక అతను, ఒక పెద్ద ఆయన కరోనాతో మరి ఎలానో చనిపోయాడు.
సింక్ సౌండ్ అంటే ఆల్మోస్ట్ చాలా సరౌండింగ్స్ వరకు ఎవ్వరు మాట్లాడదు అది యాక్షన్ చెప్పినప్పుడు. అక్కడ ఏడుపు, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ గీతా భాస్కర్ గారు వాళ్ళ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ రేపే. ఏం అర్థం కావట్లేదు. సో మా అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి శవం దగ్గర కూర్చొని మేము ఇక్కడ ఇలా చెప్పినప్పుడు ఆమెని ఒక 5 minutes ఆమెను ఏడుపు నాపి మేము ఇది అవ్వగానే మళ్ళీ ఆమెకి చెప్పి, అసలు వాళ్ళు దేవుళ్ళు నిజంగా మాకు. అంటే మేము ఆ 1 week చేసిన కష్టం వాళ్ళు చూసి ఆ ఏడుపు నాపడం అనేది అసలు అది పాపం కూడా అండి నిజంగా. కానీ ఇంకా తప్పదు, మా పరిస్థితి మాది. సో అలా జరిగింది అది. మాకు కూడా తర్వాత నవ్వు వచ్చింది, బాధ వేసింది, అన్ని రకాల ఎమోషన్స్ వచ్చినాయి. చెయ్యామని జీవితంలో ఇదే వచ్చింది. సో మాక్సిమం సింక్ సౌండ్ యూజ్ చేస్తారా దీంట్లో కూడా? దీనికి సర్కార్ నౌకరికి కాదండి, అదే పంచతంత్రం మొత్తం కాదండి. 3 episodes విలేజ్ ఎపిసోడ్స్ అన్ని సింక్, సిటీ స్టోరీస్. ఓకే. సో సింక్ సౌండ్ లో చిన్న చిన్న నాయిసెస్ ఏం కావా? లేదండి, చాలా క్లియర్ గా ఉండాలి. మీకు ఏది వినిపిస్తుందో ఆ సౌండ్ మనకు దీంట్లో వినిపిస్తుంది. ఓలీకి పంపించినప్పుడు మనకి ఏది కావాలనేది అది ఆఫ్ చేసుకొని అది చేసుకోవచ్చు. లేయర్స్ ఉంటాయి, చాలా లేయర్స్ ఉంటాయి. ఒకవేళ మిస్ అయితే చేసుకోవచ్చు. కానీ ఆ న్యాచురల్ గా రావాలి, ఆ ఎమోషన్ మళ్ళీ చెప్పినట్టుగా కూడా డబ్బింగ్ లో చెప్తే రాదు. అందుకనే అది అంటే ఎన్ని రిస్కులు ఉంటాయి అన్ని ఫస్ట్ సినిమాతో చేసినండి. అన్ని రిస్కులు ఇండస్ట్రీలో ఉండే రిస్కులు అన్ని ఆ సినిమాకి వచ్చేసినాయి. మొత్తం టాలెంట్ అంతా ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నాం. సో అన్ని ప్రాబ్లమ్స్ అందులోనే చూసినాం కాబట్టి ఈ సర్కార్ నౌకరి చాలా ఈజీగా అయిపోయింది. ఫెంటాస్టిక్ అండి. సో ఈసారి అయితే ఇంకా అసలు మేము వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మంచి మంచి సినిమాలు, ఇంకా సూపర్ హిట్స్. అంటే హిట్ అంటే అదేదో పారామీటర్ ఏదో ఎకనామికల్ గా నేను అనుకోను. మా వరకు అయితే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అందరు కూడా ఓటీటీ వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేదు, వాటి పెట్టిన బడ్జెట్ తో సంబంధం లేదు, ప్రతి ఒక్క సినిమాని సినిమాలా చూసి ఆ కథని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ కథని ఆదరిస్తున్నారు. సో అలాంటి అద్భుతమైన కథలు మీ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇంకా ఇంకా మంచివి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.